న్యూస్ చూస్తున్నారు. బిగ్ బాస్ సీజన్ 9 విన్నర్ ఇన్ఫాక్ట్ పవన్ కళ్యాణ్ పడాలా. ఆ పేరు వినగానే ఒక్కసారిగా ఆ ఊరంతా జోష్లో నిండిపోయింది, ఆనందోత్సాహాలతో నిండిపోతోంది. సుందరపేట వాసులకి సుందరమైన న్యూస్ ఇచ్చేశాడు ఏకంగా పవన్ కళ్యాణ్ పడాలా. తన గ్రామానికి మంచి పేరు తెచ్చాడంటూ చెప్తున్నారు గ్రామస్తులు, సన్నిహితులు. కళ్యాణ్ బిగ్ బాస్ హీరో అంటూ అక్కడ నినాదాలు చేస్తున్నారు. ఏకంగా పెద్ద పెద్ద ఫ్లెక్సీలు పెట్టి ప్రస్తుతం ఆ మూమెంట్ కోసం వాళ్ళు వెయిట్ చేస్తున్నారు. సో నేరుగా మిమ్మల్ని నేను సుందరపేట తీసుకువెళ్ళిపోతాను. సుందరపేటలో ఎటువంటి వాతావరణం ఉంది, అక్కడ ఎటువంటి సిచ్యువేషన్ ఉంది, డీటెయిల్ గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి రాజేష్ అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. రాజేష్ దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేద్దాం, ఎందుకంటే సుందరపేట నుంచి అప్డేట్స్ అందించేందుకు రాజేష్ ఆ ఫ్యామిలీతో, వాళ్ళ ఫ్రెండ్స్తో, అందరితో, ఆ ఊరి వాళ్ళతో సిద్ధంగా ఉన్నారు. పెద్ద పెద్ద బిగ్ స్క్రీన్లో ఆ ఫైనల్ షోని చూస్తున్నారు. ఆ ఫైనల్ ఎపిసోడ్ని వాళ్ళు వాచ్ చేస్తున్నారు. ఆ విజువల్స్ మీరు చూడడం జరుగుతుంది. కింద ప్రెసెంట్ డార్క్ మోడ్లో పెద్ద పెద్ద టెంట్లు వేసి పెద్ద పెద్ద షామియా, అదిగో మీరు చూడొచ్చు, బాణసంచా కాల్స్తున్నారు. ఆల్రెడీ ప్రారంభం అయిపోయింది సంబరం. నేరుగా మనం అటు సుందరపేటకి వెళ్ళిపోతున్నాం. మరి కాసేపట్లో మీరు కూడా కమెంట్ చేయండి, అండ్ మీరు కూడా కమెంట్ చేసే ప్రయత్నం చేయండి. ఆ కమెంట్స్ని నేను చదివి ఆ ఇంటికి చేర్చే ప్రయత్నం చేస్తాను. ఒక్కసారి ఆ విజువల్స్ మీరు చూస్తున్నారు. బిగ్ బాస్ సీజన్ 9 విన్నర్ పవన్ కళ్యాణ్ పడాలి ఒకసారి అని చెప్పి ఒకసారి అక్కడ విజువల్స్ మీరు చూడొచ్చు. వాళ్ళు పెద్ద పెద్ద స్క్రీన్స్ వేసి ఆ స్క్రీన్స్లో ఎల్ఈడి ప్రొజెక్టర్, ఆ ప్రొజెక్టర్లో స్క్రీన్స్ వేసి వాళ్ళు చూపిస్తున్నారంటే అర్థం చేసుకోవచ్చు. వాళ్ళందరూ ఆతృతగా ఎదురు చూస్తున్నారు ఎప్పుడు అనౌన్స్మెంట్ వస్తుందా అని చెప్పి, ఎందుకంటే ఇంకా అది కంటిన్యూ అవుతుంది, ఎపిసోడ్ అవుతోంది. బట్ విన్నర్ మాత్రం పవన్ కళ్యాణ్ పడాలా. ఈ పేరు వినగానే వాళ్ళలో జోష్ కనిపిస్తోంది. ఇంకెందుకు ఆలస్యం, నేరుగా వెళ్ళిపోయే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి రాజేష్ అప్డేట్స్ అందించేందుకు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. ఒకసారి సుందరపేట దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. సో సుందరపేటలో ఎటువంటి వాతావరణం ఉంది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సుందరపేటకి వెళ్ళిపోతాం. బిగ్ బాస్ సీజన్ 9 విన్నర్ పవన్ కళ్యాణ్ పడాలా. మొహంలో ఆనందం కనిపిస్తోంది. అండ్ ఆ ఇంటి దగ్గర ప్రెసెంట్ రాజేష్ ఉన్నారు. రాజేష్, ఎలా ఉంది వాతావరణం అక్కడ? చూడొచ్చు పెద్ద పెద్ద స్క్రీన్స్ అక్కడ. రాజేష్, అక్కడ ఫ్రెండ్స్ ఏమంటున్నారు? పవన్ ఫ్రెండ్స్ ఏమంటున్నారు? వాళ్ళ ఫ్యామిలీ ఏమంటోంది? అక్కడ ఎలా ఉంది? బాణసంచ కలిసి ఫుల్ జోష్లో ఉన్నారు వాళ్ళు, ఏమంటున్నారు? ఎస్ చూస్తూ ఉంటే ఇక్కడ సుందరపేటలో ఒక పండగ వాతావరణం కనిపిస్తుంది. మనమైతే చూడొచ్చు, కూడా ఒక రంగం చూడొచ్చు, అంతా ఒక డ్యాన్సులతో యువతంతా కూడా ఉర్రవుతూపోతున్న పరిస్థితి కనిపిస్తామని చూడొచ్చు. ఒక పక్క చూస్తూ ఉంటే యువత, ఆ గ్రామానికి సంబంధించిన యువత, వాళ్ళ కొలీగ్స్, వాళ్ళతో పాటు చదువుకున్నటువంటి వాళ్ళంతా కూడా ఎంత చక్కగా డ్యాన్సులతో చేస్తూ ఈ రోజు ఒక పండుగ వాతావరణం కనిపిస్తున్న నేపథ్యం అంతా కనిపిస్తూ ఉన్నది. ప్రస్తుతం మనం చూడొచ్చు, ఇదంతా కూడా ఈ యొక్క గ్రామం అంతా కూడా ఒక పండుగ వాతావరణం కనిపిస్తూ ఉన్నది. అంతా కూడా చూడొచ్చు. ఒకవైపు వీళ్ళంతా కూడా ఒక చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా అందరూ కూడా ఈ రోజు రోడ్డు పైన ఎంతటి కట్టిక చల్లిని కూడా లక్ష్య చేయకుండా ఈ ప్రాంతానికి అయితే చేరుకున్నారు. అందరూ కూడా ఒకే ప్రాంతం నుంచి అయితే వీక్షిస్తున్నటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. ఇక్కడ చూడొచ్చు, ఆ కళ్యాణికి ఒక పక్క అక్క చెల్లెలు, అలాగే మేనత్తలు, అలాగే అక్కలు, ఆ పిన్నిలు అంతా కూడా ఇక్కడ నుంచి నేరుగా వీక్షిస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉన్నాయి. ఏమంటారు వాళ్ళ మాటలు కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అమ్మ, చెప్పండి, మీకు ఎలా అనిపిస్తుంది అండి? మరి కాసేపట్లో మీ కళ్యాణ్ ఖచ్చితంగా బిగ్ బాస్ లో విన్నర్ గా బయటికి రాబోతుంది, ఎలా అనిపిస్తుంది అంటే? ఫుల్గా హ్యాపీగా ఉన్నా. చాలా హ్యాపీగా ఉంది. చాలా హ్యాపీగా ఉంది. మా ఊరి నుంచి కళ్యాణ్ వెళ్ళేందుకు చాలా హ్యాపీగా ఉంది. చాలా సంతోషంగా ఉన్నాం. మేము అందరం కూడా సెలబ్రేట్ చేసుకుంటున్నాం ఇప్పుడు సుందరపేట గ్రామంలో. చెప్పండి, చిన్నప్పటి నుంచి ఎలా ఉండేవాళ్ళు ఏంటి మీతో పాటు? ఇప్పుడు అక్కడ బిగ్ బాస్ కి ఇప్పటికి డిఫరెన్స్ కనిపిస్తుందా? బిగ్ బాస్ బాగానే ఉన్నాడు. ఎప్పుడు బాగానే ఉంటుంది, హాస్టల్లో ఉంటా తెలియదు అంతే. అంటే ఒక మారుమూల ప్రాంతం నుంచి ఈ రోజు 2 తెలుగు రాష్ట్రాల్లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటుంది, ఎలా అనిపిస్తుంది? చాలా హ్యాపీగా ఉంది అంటున్నాం. ఊరందరికీ హ్యాపీగా ఉంది అందరికీ. చాలా హ్యాపీగా. మరి కాసేపట్లో కోట్ల రూపాయలతో బయటికి రాబోతుంది, ఎలా అనిపిస్తుంది? చాలా హ్యాపీ, ఇంకేం లేదు. సో చూసాం కదా, అంతా కూడా మాటల్లో చెప్పలేమంటూ కూడా ఒక ఉర్రోక్తులు ఊగిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. యువతంతా కూడా డాన్సులు కూడా చేస్తున్న నేపథ్యం కూడా కనిపిస్తూ ఉన్నది. ఒకవైపు వాళ్ళంతా కూడా, పిల్లలంతా కూడా, అంతా ముసలి వాళ్ళు, అలాగే యువత అంతా కూడా ఒకటే పరిస్థితి కనిపిస్తుంది. అంతా కూడా చాలా ఆనందం అదే వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ప్రస్తుతం చూసుకుంటే
ఈ గ్రామం అంతా కూడా ఉన్నత పరిస్థితి కనిపిస్తుంది. మనమే చూడొచ్చు. ఆ యువత అంతా కూడా ఎక్కడే ఉన్నటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తుంది. అలాగే ఇదంతా కూడా ఆ గ్రామానికి సంబంధించిన ప్రజాప్రతినిధుల ద్వారా ఇదంతా జరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మీరు ఒక గ్రామ ప్రజాప్రతినిధిగా ఏం చెప్పబోతున్నారు? ఇంత గ్రాండ్ గా మీ యొక్క ఆధ్వర్యంలో సెలబ్రేట్ చేయబోతున్నారు, ఏం చెప్తారు ఏంటి? కళ్యాణ్ పడాల విజయం చూడాలనుకుంటున్నాం. కళ్యాణ్ పడాల విజయాన్ని చూస్తాం. మేము కళ్యాణ్ పడాల విజయాన్ని చూడడానికి మేము రెడీగా ఉన్నాం. కళ్యాణ్ పడాల విజయాన్ని చూడడానికి మేము రెడీగా ఉన్నాం. మీరు చెప్పండి, ఎలా చూస్తున్నారు ఏంటి? కళ్యాణ పడాలా మరి కాసేపు విజయం సాధించబోతున్నారు, ఎలా చూడండి? పడాల కళ్యాణ్ ఆల్రెడీగా పడాల కళ్యాణ్ ఆల్రెడీ విన్. కానీ ఈ సంతోషంలో సుందరపేట గ్రామ ప్రజలందరూ కూడా సంబరాలు జరుపుకుంటున్నారు. కానీ పడాల కళ్యాణ్ అనే వ్యక్తికి పెద్దలు చిన్నలు యూత్ కుర్రాలు అందరూ కూడా ఎంతో సపోర్టింగ్ చేశారు. వాళ్ళకు కూడా మా గ్రామ తరఫున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. కానీ చాలా సంబరాలు జరుపుకుని ఆనందంలో ఉన్నాం. అలాగే మా కుటుంబ సభ్యులు కూడా ఇతర పక్కలు కూడా ఉండి కూడా వాళ్ళు ఎంతో ఆనందంగా ఉన్నారు. రెండు రాష్ట్రాల్లో కూడా మంచి సపోర్ట్ చేసి పవన్ కళ్యాణ్ అనే వ్యక్తిని ఒక ముందుకు తీసుకొచ్చి విన్నర్గా చేయడం మాకు చాలా సంతోషకరం. సో చూసాం కదా, గ్రామస్తులంతా కూడా చాలా హర్ష వ్యక్తం చేసే పరిస్థితి కనిపిస్తూ ఉన్నాయి. ప్రస్తుతం సత్యను ఈ సుందరపేట గ్రామంలో ఉన్నటువంటి ప్రజలంతా కూడా చాలా ఆనందంగా వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తున్నారు. అయిపోయింది. లాస్ట్ చూసుకుంటే ఖచ్చితంగా ఇక్కడ విన్నర్ గా రాబోతున్నటువంటి పడాల కళ్యాణ్ పట్ల అయితే మాత్రం వీళ్ళంతా కూడా హర్ష వ్యక్తం చేసే పరిస్థితి చూడొచ్చు. మరి కాసేపట్లో విన్నర్ ఎవరో కూడా ఆల్రెడీ ఒక వైపు నాగార్జున కూడా స్క్రీన్ పైకి వచ్చి మరి కాసేపట్లో విన్నర్ ఎవరైనా కూడా చెప్పబోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉన్నాయి. చూడొచ్చు అంతా కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలంతా కూడా ప్రస్తుతం చూసుకుంటే గ్రామం అంతా కూడా ఆసక్తికరంగా చూస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉన్నాయి. చూస్తుంటే వాళ్ళంతా కూడా మరి కాసేపట్లో ఏం జరగబోతుందా అంటూ కూడా చూసుకొస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉన్నాయి. అంటే ప్రస్తుతం చూడొచ్చు. ఎందుకంటే చాలా ఆసక్తిగా ఆ గ్రామ యువత అంతా కూడా ప్రజలంతా కూడా ఆసక్తిగా ఉంటున్నారు. ఎందుకంటే ఒక మారుమూల ప్రాంతం, ఈ మారుమూల ప్రాంతం నుంచి ఒక సామాన్యంగా అయినటువంటి కుటుంబం నుంచి, ఒక రైతు వారి కుటుంబం నుంచి ఒక ఇటువంటి నేపథ్యంలో ఈ యొక్క స్థాయికి వరకు వచ్చారంటే ఏ విధంగా చూడాలంటూ కూడా గ్రామస్తులంతా కూడా ఏం చెప్పాలో కూడా తెలియనటువంటి ఆనందంలో ఉండిపోయిన పరిస్థితి కనిపిస్తున్న సచిన్ పరిస్థితి చూడొచ్చు. అలా మనం కూడా కాసేపు ఆల్రెడీ విన్నర్ ఎవరైనా కూడా మరి కాసేపట్లో నాగార్జున కూడా ప్రకటించబోతున్న పరిస్థితి కనిపిస్తుంది. చూస్తూ ఉంటే అక్కడ ఇద్దరిని మాత్రమే ఆ స్క్రీన్ లో కూడా చూపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. వీళ్ళంతా కూడా వాళ్ళనే చూస్తూ ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే మనకి కూడా వాళ్ళకి ఎందుకంటే స్క్రీన్ ఇక్కడ పెట్టారు, ఆ స్క్రీన్ మధ్యలోకి మనకు కూడా ఎంటర్ అవ్వలేని పరిస్థితి. మనం లోపలికి ఎంటర్ అయితే బట్టి కూడా తీసుకు, ఎందుకంటే అంత ఆసక్తికరంగా చూస్తున్నారు. ఎంత ఆసక్తికరంగా ఉండడంతో అంతా కూడా చాలా ఆనందం అయితే మాత్రం చేస్తున్నారు. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా చాలా ఆసక్తిగా చూస్తున్నారు. ఎందుకంటే ఇద్దరే ఫైనల్ వచ్చారు ప్రస్తుతానికి అయితే. ఆ ఇద్దరిలో కూడా ఎవరికి వస్తాదా ఏంటని అంతా కూడా ఒక ఆసక్తికరమైనటువంటి నేపథ్యం కనిపిస్తుంది. ఈ గ్రామస్తులంతా కూడా ఒకే ప్రాంతానికి తీసుకొచ్చి పరిస్థితి కనిపిస్తూ ఉన్నాయి. వీళ్ళంతా కూడా చూడొచ్చు. వీళ్ళంతా కూడా చాలా ఆనందం అయితే ఒకవైపు చూడొచ్చు. వీళ్ళంతా కూడా ఒకవైపు వీళ్ళంతా వాళ్ళ ఫ్రెండ్స్ లో కూడా ఒక ఆసక్తికరంగా కనిపిస్తూ ఉన్నది. ప్రస్తుతం చూస్తూ ఉంటే వాళ్ళంతా కూడా చాలా ఆసక్తిగా కనిపిస్తున్నారు. ప్రస్తుతానికి ఇది ఈ సుందరపేటలో ఉన్నటువంటి పరిస్థితి. సచిన్ ప్రస్తుతం వాళ్ళ ఫ్రెండ్స్ అంటే పడాల పవన్ కళ్యాణ్ బెస్ట్ ఫ్రెండ్స్ ఎవరైనా అక్కడ ఉన్నారో వాళ్ళు మాట్లాడే ప్రయత్నం జరుగుతుందా? వాళ్ళలో జోష్ ఒక్కసారి చూపించే ప్రయత్నం చేద్దామా? వాళ్ళు ఏమంటున్నారు? ఎందుకంటే ఎస్ ఆ మూమెంట్ వచ్చేసింది, చాలా దగ్గరలో ఉంది, బహుశా మరి కాసేపట్లో అది రివీల్ కాబోతుంది. కాబట్టి వాళ్ళ ఫ్రెండ్స్ ఏమనుకుంటున్నారు? ఆల్రెడీ అనౌన్స్మెంట్ మనకు తెలుసు, వాళ్ళు పడాల పవన్ కళ్యాణ్ విన్ అయ్యాడని చెప్పి. ఏమంటున్నారు వాళ్ళు? ప్రస్తుతానికి అయితే వాళ్ళు ఎవరు కూడా మాట్లాడే పరిస్థితులు అయితే ప్రస్తుతానికి అయితే లేరు. అంతా కూడా ఆసక్తికరంగా చూస్తున్నారు అంతా. ఎందుకంటే మరి కాసేపట్లో పూర్తిగా రిజల్ట్ అయితే బయటకు వచ్చినటువంటి నేపథ్యం అయితే కనిపిస్తా ఉన్నది. ఇదే క్రమంలో వాళ్ళంతా కూడా చాలా ఆసక్తికరంగా చూస్తున్నారు. ఎందుకంటే మనల్ని కూడా లోపలికి ఎవరు కూడా ప్రవేశించేటువంటి అవకాశం లేకుండా చేస్తున్నారు. ఎందుకంటే చాలా ఆసక్తికరంగా చూస్తున్నారు. ఎందుకంటే ఫైనల్ ఇప్పుడే చూస్తున్నాం. అదంతా కూడా ఒక పక్క స్క్రీన్ కూడా చూడొచ్చు. ఆ స్క్రీన్ లో కూడా చాలా ఆసక్తికరంగా బిగ్ బాస్ లో ఉన్నటువంటి సన్నివేశాన్ని కూడా ప్రతి ఒక్కరు కూడా అలా ఆ స్క్రీన్ కే పరిమితం అవుతూ అలా చూపిస్తున్నారు. ఎందుకంటే మరి కాసేపట్లో ఖచ్చితంగా విన్నర్ గా రాబోతున్నటువంటి కళ్యాణ్ ఖచ్చితంగా వస్తుందంటే అంటే ఇద్దరే ఉన్నారు. ఇద్దరులో ఎవరు వస్తారా అన్న ఒక ఆసక్తికరంగా
చూస్తున్నారు, కానీ ఎవరు వస్తారని కూడా చెప్పలేని పరిస్థితి. ఈ కారణం చేత వాళ్ళు కూడా వాళ్ళ బంధువులు కానీ వాళ్ళ స్నేహితులు కానీ ఆ గ్రామస్తులు వాళ్ళ క్లాస్ పెట్టేవారితో వాళ్ళు కూడా ఎవరు కూడా పూర్తిగా మాట్లాడినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉన్నది. ప్రస్తుతానికి ఇది ఇక్కడ ఉన్నటువంటి తాజా పరిస్థితి. మన కాసేపు ఏం జరుగుతుందో చూద్దాం. రైట్ ఒక్కసారి రాజేష్ మీరు అక్కడే ఉండే ప్రయత్నం చేయండి, ఎందుకంటే మరి కాసేపట్లో అనౌన్స్మెంట్ రాబోతోంది. ఆల్రెడీ మీరు చూస్తున్నారు విజువల్స్, అక్కడ ఆ విజువల్స్ మీరు చూడొచ్చు. అవి కళ్యాణ్ ఇంటి దగ్గర, పడాల పవన్ కళ్యాణ్ ఇంటి దగ్గర, సుందరపాలెం దగ్గర ఎటువంటి వాతావరణం ఉందో విజువల్స్ మీరు చూడొచ్చు. పూర్తిగా అక్కడ పెద్ద పెద్ద షామియానాస్ అంటే టెంట్లు వేసుకొని లార్జ్ స్క్రీన్స్ ని, చాలా బిగ్ స్క్రీన్ అక్కడ పెట్టుకుని ఊరంతా కలిసి లైవ్ విజువల్స్ వాచ్ చేస్తోంది. ఒక్కసారిగా సంబరం అంబరాన్ని అంటబోతోంది. ఆ క్షణం కోసం వాళ్ళు వెయిట్ చేస్తున్నారు. ప్రస్తుతం నాగార్జున అంటే లైవ్ ఎపిసోడ్ ని నేను మీకు చెప్పే ప్రయత్నం చేస్తున్నాను అనమాట. నాగార్జున ప్రస్తుతం హౌస్ లోపలికి వెళ్ళారు, వాళ్ళిద్దరితో మాట్లాడుతున్నారు, వాళ్ళని కన్విన్స్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. అంటే ఆల్రెడీ పడాల పవన్ కళ్యాణ్ విన్ అయిపోయారు, బట్ మనకి ఆ టెలికాస్టింగ్ లో కొంచెం లేట్గా వస్తుంది కాబట్టి జరుగుతున్న ఎపిసోడ్ గురించి ఇప్పుడు కాస్త పవన్ కళ్యాణ్ నాగార్జున కాన్వర్సేషన్ లో కైండ్ ఆఫ్ నో అన్నట్టుగా ఆయన మాట్లాడుతున్న సందర్భం. సో ప్రెసెంట్ ఆ ఫైనల్ మూమెంట్ ని అంటే ఎండ్ కార్డు మరి కాసేపట్లో పడబోతుందో ఎగ్జైట్మెంట్ కళ్ళారా చూసేందుకు వాళ్ళు సిద్ధమవుతున్నారు. వాళ్ళల్లో ఎగ్జైట్మెంట్ ఉంది, మీరు చూడొచ్చు వాళ్ళ ఫేసెస్ లో ఎగ్జైట్మెంట్, ఆ జోష్. అంటే కైండ్ ఆఫ్ వాళ్ళకి తెలుసు పడాల పవన్ కళ్యాణ్ విన్ అయ్యాడనే విషయం, బట్ అది కళ్ళారా చూడాలి, అది కళ్ళారా విట్నెస్ చేయాలి, ఆ ఆనందాన్ని కళ్ళారా వాళ్ళు విట్నెస్ చేయాలి అనేది ఒక ఉంటుంది కదా. వి వాంట్ టు సీ దట్ జోష్ అని చెప్పి మీరు చూడొచ్చు. వాళ్ళందరూ మాట్లాడుతున్నారు, వాళ్ళందరూ సంబరాలు చేసుకుంటున్నారు, వాళ్ళు కైండ్ ఆఫ్ జోష్ వాతావరణం అక్కడ నెలకొంది. సో ప్రెసెంట్ లైవ్ ఎపిసోడ్ ఇంకా కంటిన్యూ అవుతోంది. అరౌండ్ 10 గంటల ప్రాంతంలో ఇంకా టెన్స్ సిచ్యువేషన్ అక్కడ కంటిన్యూ అయిందంటే అర్థం చేసుకోవచ్చు. సో నాగార్జున కాన్వర్సేషన్ ఇంకా కంటిన్యూ అవుతోంది, హీట్ పెరుగుతోంది. పడాల పవన్ కళ్యాణ్ విన్నర్ అనే విషయం ప్రెసెంట్ అక్కడ వాళ్ళకి తెలుసు, బట్ దే వాంట్ టు సీ దట్ ఆన్ స్క్రీన్. సో ఒక్కసారి నేను మళ్ళీ రాజేష్ దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను. ఒక్కసారి ఇఫ్ పాసిబుల్ అనింద్ర దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. ఓ పక్క అనింద్ర, అట్ ద సేమ్ టైం మరోపక్క ఇఫ్ పాసిబుల్ రాజేష్ దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. ఓకే, రాజేష్ దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. ముందుగా రాజేష్, అఫ్ కోర్స్ ఆ టెన్స్ వాతావరణం ఉంది కాబట్టి ఏమంటున్నారు అక్కడ వాళ్ళు, వాళ్ళ ఎక్సైట్మెంట్ ఏంటి, ఏమంటున్నారు ఫస్ట్లీ? ఎస్హెచ్ని ఇక్కడ చూస్తూ ఉంటే వీళ్ళంతా కూడా చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడే వాళ్ళ నాన్న కూడా మాట్లాడారు. ఎవరైతే కళ్యాణ్ పడాల తండ్రి అనేటువంటి ఆయన కూడా ఒకవైపు అయితే మాట్లాడేది అంతా కూడా ఒకసారిగా పరిస్థితి కనిపిస్తుంది. అంతా కూడా చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఖచ్చితంగా బిగ్ బాస్ లో విన్నర్ గా ఖచ్చితంగా కళ్యాణ్ పడాలా వస్తున్నారంటూ కూడా గ్రామస్తులు అంతా కూడా చెప్పుకొస్తున్నారు. ఇప్పుడే బ్రేక్ రావడంతో అందరిలో కూడా ఒక రకమైన ఆసక్తికరమైన వాతావరణం అయితే కనిపిస్తూ ఉన్నది. ప్రస్తుతం చూసుకుంటే వీళ్ళంతా కూడా చాలా ఆసక్తికరంగా ప్రస్తుతం అయితే చూస్తూ ఉన్నారు. చూడొచ్చు, ఒకవైపు బాణా సంఖ్య కూడా కాలుస్తున్న నేపథ్యం కూడా కనిపిస్తుంది. గ్రామంలో అంతా కూడా ఒక్కసారిగా ఒక పండుగ వాతావరణం అయితే కనిపిస్తూ ఉన్నది. వీళ్ళంతా కూడా చూస్తూ ఉంటే అయితే గ్రామం కూడా మరి కాసేపట్లో జరిగిపోవడం కూడా చాలా ఆనందం అయితే వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం ఈ గ్రామంలో ఉన్నటువంటి ప్రస్తుత పరిస్థితి రాజేష్ ఒక్కసారి మీ లైన్ లో ఉండే ప్రయత్నం చేయండి. ఇద్దరికి కూడా 20 లక్షలు చొప్పున ఆఫర్ ఇస్తే కనుక ఇద్దరు రిజెక్ట్ చేశారు. ప్రెసెంట్ ఆ హీటెడ్ కాన్వర్సేషన్, ఇంట్రెస్టింగ్ ఫైనల్ కిక్ ఇలా కదా ఉండాలి అన్నట్టుగా ఇద్దరు కూడా, ఎందుకంటే పోటింగ్లో కూడా పోటాపోటీ నెలకొన్న సందర్భం. అండ్ ఇప్పుడు పడాల పవన్ కళ్యాణ్ ఇంటి దగ్గర టెన్స్ వాతావరణం, ఒక్కసారి ఆ విజువల్స్ మీరు చూడొచ్చు. వాళ్ళ కళ్ళల్లో టెన్స్ సిచ్యువేషన్ కనిపిస్తోంది. మా ప్రతినిధి రాజేష్ అక్కడే ఉన్నారు, బట్ దే వర్ నాట్ ఎట్ ఆల్ ఏబుల్ టు టాక్ నౌ. వాళ్ళు మాట్లాడలేకపోతున్నారు, వాళ్ళ గొంతు కాస్త సైలెంట్ అయిపోయింది బికాస్ అక్కడ సిచ్యువేషన్ అంత టెన్స్గా ఉంది. సో మరి కాసేపట్లో అక్కడ ఆ సంబరం అంబరాన్ని అంటుతుంది. లైవ్ విజువల్స్ ఫస్ట్ ఆన్ ఆర్టీవీ మీరు చూడబోతున్నారు. ప్రొజెక్టర్తో వాళ్ళు ఆ బిగ్ బాస్ సీజన్ 9 ఫైనల్ ఎపిసోడ్ ని వాళ్ళు తిలకిస్తున్నారు. ఎండ్ కార్డు మరి కాసేపట్లో పడబోతున్న సందర్భంలో ఎక్సైట్మెంట్, ఆ ఎంటర్టైన్మెంట్, ఆ టెన్స్, నరాలు తెగే ఉత్కంఠ. 20 లక్షలు ఇద్దరికి ఇచ్చినప్పటికీ కూడా ఇద్దరు నో అనేసారు. ఇటు పడాల పవన్ కళ్యాణ్, అట్ ద సేమ్ టైం తనూజ. సో ఆఫ్ కోర్స్ పవన్ కళ్యాణ్ విన్ అయిపోయాడు, బట్ ఆ లాస్ట్ మూమెంట్స్ విన్ అని తెలుసు, బట్ ఎపిసోడ్ ఎలా జరిగింది, ఎంత టెన్స్ గా ఉంది మాట్లాడుకున్న సందర్భం. మీరు లైవ్ విజువల్స్ మీరు చూస్తున్నారు. సుందరపేట, ఇటు పడాల పవన్ కళ్యాణ్ సొంతూరు, అక్కడే పవన్ కళ్యాణ్ హౌస్ నుంచి లైవ్ విజువల్స్ మీరు చూడడం జరుగుతుంది. సో విజువల్స్ చూసే ప్రయత్నం చేస్తున్నారు మీరు ఆర్టీవీ స్క్రీన్ మీద. అండ్ నేను మళ్ళీ రాజేష్ దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను. రాజేష్, అక్కడ పరిస్థితి ఏంటి, ఎటువంటి టెన్స్ ఉంది?
ఎస్హెచ్ని ఇక్కడ అడ్వర్టైజ్ రావడంతో అంతా కూడా ఒక్కసారిగా ఆసక్తికరంగా చూస్తున్నారు. ప్రతి ఒక్కరు కూడా ఒక రకమైనటువంటి ఆసక్తి. ఎందుకంటే ఒక తనుజ, ఒకవైపు పడాల కళ్యాణ, ఎవరు విన్నర్ గా రాబోతున్నారు అంటే కూడా అంతా కూడా ఆసక్తికరం. ఎందుకంటే ఫైనల్ కాలేజ్ వచ్చేసింది. వీళ్ళిద్దరిలో ఎవరు ఉంటారని కూడా చాలా ఆసక్తికరమైన వాతావరణం అయితే కనిపిస్తూ ఉన్నది. ప్రస్తుతం చూడొచ్చు ఇక ఫీల్డ్ వేసిన దగ్గర పూర్తిగా లైట్ ఆఫ్ చేసే ఒకవైపు బాణాసంచా కూడా ఒకవైపు పేలుస్తున్న నేపథ్యం కూడా కనిపిస్తూ ఉన్నది. వీళ్ళంతా కూడా ఒక రకంగా చెప్పాలంటే ఒక పండుగ వాతావరణం కనిపిస్తూ ఉన్నది. ఈ గ్రామం అంతా కూడా, గ్రామంలో ఉన్నటువంటి ప్రజలంతా కూడా ఒకే చోటకి చేరుకుని ఈ గ్రామం నుంచి ఎల్ఈడి స్క్రీన్ ఉపయోగిస్తూ ఈ ఎల్ఈడి స్క్రీన్ నుంచి పూర్తిగా అందరూ కూడా ఒకే, అంటే ఆ ఎక్సైట్మెంట్ ఎలా ఉంటుందంటే, ఆ ఎంజాయ్ ఎలా ఉంటుందంటే, ఆ ఆనందం ఎలా ఉంటుందంటే ఒక్కసారిగా మన సుందరపేటలో ఉన్నటువంటి గ్రామస్తుల యొక్క ఆనందం చూస్తే అది ఎంత ఆనందంగా ఉంటుందో చెప్పచ్చు. ఎందుకంటే ఖచ్చితంగా ఆ కళ్యాణ్ పడాలకే ఖచ్చితంగా విన్నర్ ప్రైజ్ అయితే వస్తుందంటూ కూడా ఖచ్చితంగా ప్రగాఢంగా చెప్పొస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తున్నాయి. సచిన్ ప్రస్తుతానికి చూడొచ్చు అంతా కూడా ఏకలతో పూర్తిగా ఉర్రూతున్న పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. ఎందుకంటే ఏ విధంగా చేశారా, ఎలా చేశారు, బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్ళినప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు కూడా ఆ కళ్యాణ ఆట తీరికైతేనేమి, అలాగే ప్రస్తుతం ఉన్నటువంటి ఆ గ్రామస్తులు అంతా కూడా పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. ఒక్కసారి వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేయండి. అంటే ఈ రోజు వాళ్ళు మాట్లాడే ప్రయత్నాలకు కూడా ముందుకు రానిటువంటి పరిస్థితి. ఎందుకంటే లాస్ట్ మూమెంట్ లో ఉన్నారు. మేము మాట్లాడలేమంటూ కూడా రైట్. అయితే మీరు హోల్డ్ ఉండే ప్రయత్నం చేయండి. నేను ఒక పని చేస్తాను. నేను అన్నపూర్ణ స్టూడియోస్ కి వెళ్తాను. అన్నపూర్ణ స్టూడియోస్ లో ఎటువంటి వాతావరణం ఉందనేది నేను వ్యూవర్స్ కి చూపించే ప్రయత్నం చేస్తున్నాను. అండ్ నేరుగా మనం అన్నపూర్ణ స్టూడియోస్ కి వెళ్ళిపోదాం. అన్నపూర్ణ స్టూడియోస్ దగ్గర ఎటువంటి హల్చల్ ఉంది, ఎటువంటి ఫ్యాన్స్ సందడి ఉంది, ఎటువంటి కోలాహలం ఉంది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అనేంద్ర అప్డేట్స్ అందించేందుకు బిగ్ బాస్ హౌస్ నుంచి, బిగ్ బాస్ సీజన్ 9 హౌస్ ఉన్న అన్నపూర్ణ స్టూడియోస్ దగ్గర లైవ్ లోకి అందుబాటులోకి రాబోతున్నారు. మరి కాసేపట్లో ఇటు అన్నపూర్ణ స్టూడియోస్ దగ్గర ఎటువంటి వాతావరణం ఉంది, ఎటువంటి ఫ్యాన్స్ హంగామా ఉంది, అలాగే బిగ్ బాస్ 9 సీజన్ విన్నర్ పడాల పవన్ కళ్యాణ్ దగ్గర ఎటువంటి వాతావరణం ఉంది. లైవ్ విజువల్స్ కళ్యాణ్ ఆర్మీ ఫ్రెండ్. ఓకే, మరి కాసేపట్లో మనతో పాటు లైవ్ లో జాయిన్ కాబోతున్నారు ఆర్మీ పవన్ కళ్యాణ్ ఫ్రెండ్. జూమ్ లోకి అందుబాటులోకి రాబోతున్నారు మరి కాసేపట్లో. హియర్ ఇట్ ఈస్ ఆన్ ద స్క్రీన్స్ ఆఫ్ RTV. అండ్ మే ఐ నో యూ గుడ్ నేమ్ అండి, మీ గుడ్ నేమ్, మీ పేరండి? హలో, ఒకసారి అన్మ్యూట్ చేయరా మీరు? యా, మీ పేరండి? హలో, మణికంఠ గారు, ఎలా అనిపిస్తుంది పవన్ కళ్యాణ్ సీజన్ 9 విన్నర్? మీ అంటే పడాల పవన్ కళ్యాణ్ ఫ్రెండ్ మణికంఠ మనతో పాటు లైవ్ లో జాయిన్ అవుతున్నారు. వీఆర్ వెరీ హ్యాపీ టు సీ యూ మణికంఠ గారు. అండ్ మీరంతా హ్యాపీగా ఉన్నారు పవన్ కళ్యాణ్ విన్నర్ అని తెలిసిన తర్వాత? పవన్ కళ్యాణ్ విన్ అవడం చాలా హ్యాపీగా ఉంది. ప్రస్తుతానికి మేము చాలా సెలబ్రేషన్స్ చేసుకునే మూడ్ లో ఉన్నాం ఇప్పుడు. ఓకే, సో పవన్ కళ్యాణ్ మీకు పరిచయం ఎలా ఉండేవాడు ఒకసారి చెప్తారా మాకు? పవన్ కళ్యాణ్ నాకు ట్రైనింగ్ లో పరిచయం సార్. ట్రైనింగ్ లో కలిసి ఇద్దరం ట్రైనింగ్ చేయడం జరిగింది. ఓకే, సో ట్రైనింగ్ లో నుంచి మీకు పరిచయం. ఎలా ఉండేవాడండి మీతో పాటు? అంటే ఇలాగే సరదాగా ఉండేవాడా లేకపోతే స్ట్రిక్ట్ గా ఎలా ఉండేవాడు మీతో? ఎలా ఉండేవాడు? లేదు, చాలా సరదాగా ఉండేవాడు. తను చాలా మంచివాడు, చాలా సరదాగా ఉండేవాడు. జాయల్ గా అందరితో ఫ్రెండ్షిప్ చేస్తూ మంచిగా ఎంజాయ్ చేస్తూ ఉండేవాడు. సేమ్ ఇట్లాగే బిగ్ బాస్ హౌస్ లో ఎట్లాగే ఉండేవాడు అట్లాగే. అంటే పాటలు పాడుతూ సరదాగా డాన్సులు వేస్తూ ఇలాగే ఉండేవాడు అక్కడ కూడా? సేమ్ యాజ్ టీజ్ పాటలు పాడుతూ డాన్సులు వేస్తూ అందరినీ నవ్విస్తూ తను హ్యాపీగా ఉంటూ అందరినీ హ్యాపీగా ఉండేవాడు. చాలా మంచిగా ఉండేవాడు. తను పవన్ కళ్యాణ్ అడగగానే అందరు గుర్తొచ్చేది ఏంటంటే పవన్ కళ్యాణ్ కి ఫ్యాన్ ఏమో అని చెప్పి. నిజమేనా పవన్ కళ్యాణ్ ఫ్యానా లేకపోతే ఇంకెవరికైనా ఫ్యాన్ తను? పవన్ కళ్యాణ్ అంటే చాలా ఇష్టం అండి. అవునా? అంటే ఏ పాటలు ఎక్కువ వింటూ ఉండేవాడండి? ఏ పాటలు ఎక్కువ వింటూ ఉండేవాడు? ఏ పాటలు అంటే మాక్సిమం అంటే లవ్ సాంగ్స్, ఇట్లాంటివి హైప్ సాంగ్స్ గట్రా మంచిగా వినేవాడు అండి. అంటే BGM ఏమైనా ఉంటే అవి మంచిగా వినేవాడు. సాంగ్స్, లవ్ సాంగ్స్ కానీ. లవ్ సాంగ్స్ బాగా వినేవాడా? లవ్ సాంగ్స్ బాగా వినేవాడు. అండ్ జవాన్ గా ఉన్న సందర్భంలో కొన్ని స్ట్రిక్ట్ గా ఫాలో అవుతూ ఉంటారు కదా. సో తనని ఈ రోజు హౌస్ లో చూసినప్పుడు ఆ రెప్లికా అంటే దాని ప్రభావం ఏమైనా కనిపించింది అనుకుంటున్నారా? ప్రభావం అంటే సార్ మీరు చూసే ఉండొచ్చు, కొన్ని విషయాల్లో చాలా స్ట్రిక్ట్ గా ఉన్నాడు తను. గేమ్స్ విషయంకి వచ్చేటప్పటికి మాత్రం, తన టాస్క్ల విషయంకి వచ్చేటప్పుడు మాత్రం టాస్క్ లో చాలా బాగా ఆడుతూ చాలా మంచిగా ఉండేవాడు. మిగతా కొన్ని విషయాల్లోనే తను ఎంతవరకు చేయాలో అంతవరకు చేశాడు. మీరు చూసారు సార్ తను ఎట్లాగా ఉన్నాడు. అవునవును. ఎమోషన్స్ విషయంలో ఎలా ఉండేవాడు అంటే ఓకే, తన గురించి మాట్లాడే బిగ్ బాస్ హౌస్ కన్నా ముందు మీరు చూసిన పవన్ కళ్యాణ్
ఏంటి, బిగ్ బాస్ తర్వాత బిగ్ బాస్లో మీరు చూస్తున్న బిగ్ బాస్లో మార్పు వచ్చిన పవన్ కళ్యాణ్ ఏంటంటే ఏం చెప్తారు మనకంట? హైపర్ యాక్టివ్ అయ్యాడు సార్. ఇప్పుడు మాతో ఉన్నప్పుడు యాక్టివ్ గా ఉండేవాడు, కానీ బిగ్ బాస్ లోకి వెళ్ళిన తర్వాత ఇంకా హైపర్ యాక్టివ్, తన యాక్టివ్నెస్ ఇంకా ఎక్కువ పెరిగింది. గ్రాఫ్ ఇట్లా ఉండేది ఎలా 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 పెరిగింది. మీరు చూసుంటే బిగ్ బాస్ లోని ఒక విన్నర్ స్ట్రాటజీ మెయిన్ మెటీరియల్ అయ్యారంటే సెకండ్ వీక్ లో ఒక డల్ గా ఉండే వ్యక్తి ఈ గ్రాఫ్ నుంచి ఈ గ్రాఫ్ కు రావడం వల్లే తను ఈ రోజు విన్నర్ అయ్యారండి. ఓకే, మీరు మీతో పాటు ఉన్న సందర్భాలు, ఎందుకంటే తను మాట్లాడుతున్నప్పుడు నాకు నిన్న శ్రీముఖి వీళ్ళందరూ వెళ్ళినప్పుడు నాకు నువ్వేమవ్వాలని అని చెప్పి అడిగినప్పుడు ఒక మంచి హీరోని అవ్వాలి, లైక్ ఇది అవ్వాలని అనేవాడు. అండ్ మీతో ఉన్నప్పుడు ఏమనేవాడు, తన డ్రీమ్ ఏంటి, తన డ్రీమ్ ఏంటని చెప్పేవాడండి? ఏమవ్వాలనుకునేవాడు? డ్రీమ్ అంటే ఇట్లాగా సినిమా మీద తనకి ఫ్యాషన్ ఉండేది సార్. కాకపోతే తను లైఫ్ ఒక మిడిల్ క్లాస్ లైఫ్ ఏంటంటే ఒక జాబ్ చేసుకుంటూ ఒక ట్రావెల్ అవ్వడమే ఒక ఎంచుకునే పద్ధతి అందరూ మిడిల్ క్లాస్ లైఫ్ లో. మన పేరెంట్స్ కూడా ఏం చెప్తారు, ఏదైనా జాబ్ వస్తే సెటిల్ అయిపోయినట్టుగానే చెప్తారు. సో ఈ ఫీల్డ్ ఆ ఫీల్డ్ మనకి వద్దు అని చెప్పేసి చెప్తారు, అంటే కొన్ని ఫీల్డ్ వద్దు అని చెప్పేస్తారు. సో తనకి ఏంటంటే ఒక దేశం మీద సర్వీస్ మీద ఈ ఫీల్డ్ లోకి వచ్చారు. వచ్చిన తర్వాత తన ప్యాషన్ అంటే ఎప్పటికైనా సర్వీస్ చేసిన కొన్నాళ్ళ తర్వాత అయినా ఇలా తన ప్యాషన్ మీద వెళ్ళాలనుకున్నారు. ఈ రోజు తనకు అవకాశం వచ్చింది, ఆ ప్యాషన్ ని నెరవేర్చుకున్నారు. మీ ముందుకి ఇప్పుడు బిగ్ బాస్ విన్నర్ గా అయ్యాడు. బట్ కామనర్ గా తన ఎంట్రన్స్ వచ్చినప్పుడు అండ్ శ్రీముఖి తనతో మాట్లాడినప్పుడు అనుకున్నారా ఈడేదో కొంచెం ఎక్స్ట్రా చేస్తున్నాడా అని అనిపించింది ఎప్పుడైనా మీకు? లేదు సార్ ఎక్స్ట్రా అని ఏం లేదు. తను చాలా కామ్ గా చెప్పుకున్నాడు. తన శ్రీముఖి గారితో కూడా తను కామ్ గా చెప్పుకున్నాడు. సో దాన్ని మనం ఎట్లాగైనా వాళ్ళకి అనుకోవడానికి ఏం లేదు సార్. ఓకే, సో గేమ్లోకి వచ్చిన తర్వాత అండి, అంటే మీరు అన్నట్టుగా ఇవి నాగార్జున కూడా అన్నారు ఎక్కడ కనిపించట్లేదు, కొంచెం ఎత్తుక్కోవాల్సి వస్తుంది అని చెప్పి. సో మీరు అనుకున్నారా ఇన్ని రోజులు ఉంటాడా, లేకపోతే 1-2-3 weeks లో వచ్చేస్తాడు అనుకున్నారా? ఏమనుకున్నారు? అంటే స్టార్టింగ్ స్టేజ్ లోనైతే గేమ్ ఆడడానికి ఛాన్స్ రాలేదు సార్. తనకి తన ఆడే క్యాపబిలిటీ అయినా ఛాన్స్ రాలేదు 2 weeks. సో అందువల్ల కనిపించలేదు. సో తను ఏంటంటే ప్రతి ఒక్కరు చెప్పిన మాటని ఒక ఫీడ్బ్యాక్ గా తీసుకొని తను పాజిటివ్ గా తీసుకొని ప్రతి ఒక్కరు చెప్పింది బయట నుంచి వచ్చిన వైల్డ్ కార్డులు వచ్చిన వాళ్ళు చెప్పిన అన్ని మాటలని తను రాసుకొని తను గుర్తుపెట్టుకొని తాను చేంజ్ చేసుకున్నాడు. కాబట్టి ఈ రోజు బిగ్ బాస్ 9 విన్నర్ అయ్యి మీ అందరి ముందు ప్రజల మనసులు గెలుచుకున్నాడు. ఓకే, మణికంఠ ఫైనల్ గా మీ ఫ్రెండ్ పవన్ కళ్యాణ్ కి ఏం చెప్తారు? ఈ వీడియో కనుక తను చూస్తే ఏం చెప్తారు మీరు? చాలా చాలా హ్యాపీగా ఉంది సార్. మా ఫ్రెండ్స్ అందరం ఇంకా గెంతులు వేస్తున్నాము. ఎందుకంటే మేము ఒక్కరమే కాదు సార్, చాలా మంది మేము తనతో పాటు ట్రైనింగ్ చేసిన వాళ్ళని ఒక తెలుగు వాళ్ళందరం కలిపి దగ్గర ఒక 100కి పైగా మంది ఉంటాము. ఓకే, తను ముద్దుగా ఏం పిలుస్తారండి? వేరువేరుగా డ్యూటీ చేస్తాం మేమందరం. తను ముద్దుగా ఏం పిలుస్తారు మీ బెటాలియన్లు? సార్ ముద్దుగా అంటే పవన్ అని పిలుస్తాను సార్. నిక్ నేమ్స్ ఏం లేవు, జస్ట్ పవన్. ఓకే, రైట్. సో ఫైనల్ గా ఏం చెప్తారు అండ్ పవన్ కళ్యాణ్ అండ్ వాళ్ళ ఫ్యామిలీకి అండ్ ఆఫ్ కోర్స్ వాళ్ళ ఫ్యామిలీకి కావచ్చు లేదా వాళ్ళ ఫ్యాన్స్ అందరికీ కూడా ఏం చెప్తారు? ఫైనల్ గా ఏం చెప్తారంటే మీరందరూ కామనర్స్ ని గెలిపించారు కాబట్టి, సో ఈ కామనర్ గెలిపించే దృష్టిలోని ఒకటి చెప్పాలనుకుంటున్నాను. ఇది డబ్బు కోసం కాదు, ఇది ఫేమస్ అవ్వడానికి కోసం కాదు. మనందరం కలిసి ఒక కామనర్స్ అందరూ కలిపి గెలిపించడం జరిగింది. సో ఇందులో అందరూ గెలిచినట్టుగా, ఒక కామనర్ గెలిచారు కాబట్టి అందరూ గెలిచినట్టుగా. సో ఇందులో మీరందరూ భాగ్యస్వామ్యం అయినందుకు మీ అందరికి థ్యాంక్ యూ చెప్పుకుంటూ, రెండోది మీరందరూ ఎంత ప్రేమను చూపించినందుకు అందరికి థ్యాంక్ యూ అని చెప్పేసి చెప్పాలనుకుంటున్నాను సార్. అంతకుమించి ఇంకేం లేదు సార్. చాలా హ్యాపీగా ఉంది సార్ తను ఇట్లా కావడం. మేమందరం చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. ఓకే మణికంఠ, అండ్ థ్యాంక్ యూ సో మచ్. ఒకవేళ మీ సెలబ్రేషన్స్ ఏముంటే కనుక ఫుటేజ్ ని పంపించండి, తప్పకుండా మనం ప్లే చేసే ప్రయత్నం చేద్దాం. అండ్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సర్వింగ్ ఆర్మీ. అండ్ మీరు మీ సేవలు దేశానికి ఎప్పుడు అవసరం అండ్ ఆ అవసరమైన సందర్భం మీరు అందరూ ఉన్నారు కూడా. అండ్ ఈ సెలబ్రేషన్స్ కూడా భాగస్వామ్యం అయినందుకు ఒకసారి ఆ విజువల్స్ మీరు చూస్తున్నారు. ప్రస్తుతం సుందరపాలెం దగ్గర ఎటువంటి వాతావరణం ఉందనేది సుందర వాతావరణం సుందరపేట కాస్త ఇప్పుడు పవన్ కళ్యాణ్ సౌండ్ మార్చేశాడు. ఇప్పుడు మరి కాసేపట్లో రీసౌండ్ రాబోతోంది. ఎందుకంటే ఇంతమంది కంటెస్టెంట్ దాదాపుగా కొన్ని కోట్ల మంది ప్రజలు చూసిన తర్వాత, కోట్ల మంది నుంచి కామనర్స్గా వెళ్ళిన తర్వాత, కామనర్స్తో పాటు సెలబ్రిటీస్ ఆఫ్ కోర్స్ అక్కడ ఓనర్స్ అండ్ టెనెంట్స్గా వచ్చినప్పటికీ కూడా రెండు వైపుల నుంచి అంటే ఎంతోమంది అక్కడికి వెళ్ళాలనుకుంటారు. కొంతమందికి మాత్రమే ఆప్షన్ వస్తుంటుంది. వచ్చిన తర్వాత అక్కడ ఎటువంటి వ్యూహాలు ఉన్నా
బయట నుంచి పిఆర్ నెట్వర్క్స్ ఇండివిజువల్గా పనిచేసినప్పటికీ తనకున్న నెట్వర్క్, తనకున్న సామర్థ్యం, వాట్ ఎవర్ ఇట్ మే బి, తనని తను ప్రూవ్ చేసుకోవడానికి కొంతమందికి మాత్రమే అవకాశం దక్కుతూ ఉంటుంది. అవకాశం దక్కిన తర్వాత ఉపయోగించుకుంటుంటారు. ఉపయోగించుకున్న తర్వాత దాన్ని అసెట్గా మార్చుకుంటూ ఉంటారు. నిజంగా ఒక్కసారి పడిలేచిన కెరటాలు అంటూ ఉంటారు. బహుశా పవన్ కళ్యాణ్ విషయంలో అదే అనుకుంటారు బిగ్ బాస్ హౌస్లో చూసిన వాళ్ళు, ఫాలో అయిన వాళ్ళు కూడా. ఎందుకంటే ఫస్ట్ ఎపిసోడ్ లేకపోతే ఫస్ట్ వీక్, సెకండ్ వీక్, ఇలా కొన్ని వీక్స్ గడిచిన సందర్భంలో ఐ థింక్ నాగార్జున గారు కూడా ఒక సందర్భంలో అన్నారు, పడాల పవన్ కళ్యాణ్ ఎక్కడ కనిపించట్లేదు అని చెప్పి. అలా కనిపించట్లేదు అనుకున్న వ్యక్తి ఇప్పుడు కనిపించడం కాదు, వినిపిస్తున్నాడు. తెలుగు రాష్ట్రాల్లో పేరు వినిపిస్తోంది. బిగ్ బాస్ సీజన్ 9 టైటిల్ విన్నర్. ఆ ఊర్లో సంబరాలు ఎలా ఉన్నాయి, ఎట్టుంటాయి అట్టానే ఉంటాయి, ఆ రేంజ్లోనే ఉంటాయి ప్రజెంట్. మరి కాసేపట్లో, ఎందుకంటే వాళ్ళు లైవ్ చూస్తున్నారు కాబట్టి నేను అక్కడికి వెళ్ళట్లేదు. ఒకసారి అన్నపూర్ణ స్టూడియోస్ దగ్గర ప్రస్తుతం కోలాహలం ఉంది. అనీంద్ర అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. ఒకసారి అనంతరికి వెళ్తున్నాను. అనీంద్ర, ప్రజెంట్ అక్కడ ఫ్యాన్స్ ఏమంటున్నారు? కళ్యాణ్ ఫ్యాన్స్ జోష్ ఎలా ఉంది అక్కడ? ఎస్ సచిన్, ఇక్కడ కళ్యాణ్ ఫ్యాన్స్ అందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. సో ఆల్రెడీ వాళ్ళు సెలబ్రేషన్ స్టార్ట్ చేసినట్టే కనిపిస్తుంది. సో అందరూ కూడా కళ్యాణ్ కోసమే వచ్చారు. ఫ్యాన్స్ అందరూ కూడా ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ కూడా కళ్యాణ్ చాలా బాగా కనెక్ట్ అయ్యారు. ఎందుకంటే మన నుంచి వెళ్ళిన ఒక కామనర్ విన్ అవ్వడం అనేది వీళ్ళందరికీ కూడా విన్నర్గా తనే వర్తు. ఫస్ట్ నుంచి కూడా తను విన్ అవ్వాలని మేము మనస్ఫూర్తిగా కోరుకున్నాం. తను విన్నర్ అవ్వడం అనేది తనలో మమ్మల్ని మేము చూసుకుంటున్నాం, బిగ్ బాస్కి వెళ్ళాలనే ఒక ఇన్స్పిరేషన్ కూడా కళ్యాణ్ సెట్ చేశాడు. అక్కడికి కామనర్గా వెళ్ళి ఎంతమంది సెలబ్రిటీస్ ఉన్నా, వాళ్ళకి ఎంత సపోర్ట్ ఉన్నా, ఒక కామనర్ గెలిచి విన్ అవ్వగలడు అని ప్రూవ్ చేశాడు అని చెప్పేసి ఇక్కడ అంతా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. సో ఒకసారి ఫ్యాన్స్తో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎక్కడి నుంచి వచ్చారన్న? ఈసీఎల్ నుంచి వచ్చాను. ఈసీఎల్ నుంచి. సో కళ్యాణ్ ఫ్యాన్ ఎందుకు అంత బాగా మీకు కళ్యాణ్ గేమ్ నచ్చింది? జెన్యున్ గా ఆడాడు సార్. ప్రతిదీ దాంట్లో ఏది ఒకరిని ఇది చేసి మాట్లాడలేదు, బాగా ఆడాడు. కళ్యాణ్ అయితే నెంబర్ 1 కెప్టెన్, ఆయనే వస్తుంది కప్పు. కంపల్సరీ కళ్యాణ్కే ఓట్ వేయాల్సింది, కంపల్సరీ ఓటేసాను. ఎక్కడ జెన్యున్ గా ఆడాడు, ఎవరిని తక్కువ చేసి మాట్లాడాల. ప్రతిదీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ప్రతి వీడియో చూస్తూనే ఉన్నా, ప్రతి బిగ్ బాస్ ప్రతి సీజన్ ప్రతిదీ బాగా ఆడాడు. కళ్యాణే కంపల్సరీ ఓట్లో కూడా కళ్యాణే ఉన్నాడు టాప్ లో. నేను కళ్యాణ్ ఫ్యాన్ బాగా. సో కానీ కళ్యాణ్ తనుజకి చాలా టఫ్ కాంపిటీషన్ లాగానే నడిచింది కదా లాస్ట్ మినిట్ వరకు టఫ్ కాంపిటీషనే ఉంది. సో మేబీ తనుజ కోసం కొన్ని సాక్రిఫైస్ చేస్తూ కూడా వెనకాల నిలబడ్డాడు. అదంతా రూమర్స్, అది మనం అనుకున్నట్టు ఉంటుంది. కానీ అలా ఏముండదు బిగ్ బాస్లో. ప్రతిదీ జెన్యువల్గా ఉంటుంది, ప్రతిదీ బాగా ఆడిండు, దేనికి లోకల్ లేదు, ప్రతిదానికి కామన్ మ్యాన్గా ఆడిండు, ఒక జెన్యున్గానే ఆడిండు. ఎవరిని తక్కువ చేసి అది మనం పబ్లిక్ యూజ్ చేసుకుంటే అది మనం ఏం చేయలేము. కానీ బాగా ఆడిండు, గేమ్ లాగా ఆడిండు. ఎక్కడ తక్కువ చేసినట్టు ఇద్దరు బాండింగ్ ఫ్రెండ్షిప్ లాగే ఉంది. ఎక్కడ ఏం తక్కువ చేసి చూడాలి, అది మనం చూసే కళ్ళని బట్టి ఉంటుంది. ఇంక సోషల్ మీడియా రాస్తూనే ఉంటారు, అది తప్పది. కానీ కళ్యాణ్ మాత్రం నెంబర్ 1 ఆడిండు, బాగా ఆడిండు. కళ్యాణే కప్పు. చూస్తారా మీరు బిగ్ బాస్? చూస్తారా? కళ్యాణ్ విన్ చాలా బాగుంది. కళ్యాణ్ విన్ అవుతారు ఫస్ట్ నుంచి చెప్తున్నాను. కళ్యాణ్ ఫస్ట్ నుంచి చాలా సంతోషంగా ఉంది. ఫస్ట్ నుంచి కళ్యాణ్ జెన్యున్ గా ఆడాడు, ఎక్కడ ఫేక్ ఆడలేదు. ప్రతి బిగ్ బాస్ ఈ షోలో మాత్రం ఎక్కడ తక్కువ చూడలేదు, చాలా బాగా ఆడాడు. సెలబ్రిటీస్ అందరినీ దాటుకుని వచ్చి కామనర్ విన్ అవ్వడానికి కామన్ మ్యాన్ గా ఒక ఆర్మీ జవాన్ లాగా ఎలా అయితే ఫస్ట్ నుంచి లాస్ట్ కూడా అలాగే ఉన్నాడు. ఎవరిని తక్కువ చేసి చూడలేదు, అది చాలా బాగా ఆడిండు. చాలా సంతోషంగా హ్యాపీగా ఉంది. ఆల్ ద బెస్ట్ కళ్యాణ్. ఎక్కడి నుంచి వచ్చారు? నేను అంబర్పేట్. ఎవరి కోసం వచ్చారు? పవన్ కళ్యాణ్ కోసం. ఏం నచ్చింది మీకు కళ్యాణ్? నా పేరు పవన్ అంటున్నా నేను. మీరు ఎవరి కోసం వచ్చారు? కళ్యాణ్ కోసం వచ్చాను. ఓకే. సో ఏంటి కళ్యాణ్లో ఏం నచ్చింది మీకు? ఆర్మీ కదా, మళ్ళీ కామన్ మ్యాన్ కాబట్టి అట్లా గేమ్ గిట్లా చాలా బాగా ఆడాడు. తనుజాకు దానికి పోటీ బాగుంది, దాంట్లో గెలవడం బాగుంది. ఏ ఎపిసోడ్ చూసిన తర్వాత మీకు డెఫినెట్గా కళ్యాణ్ విన్నర్ అవ్వాలని అనిపించింది? 100 ఎపిసోడ్ 100 రోజులకి అనిపించింది. సో ఈ సెలబ్రిటీస్ అందరినీ దాటుకుని తను విన్ అవ్వడం ఎలా అనిపిస్తుంది? కామన్ మ్యాన్ కదా, మస్తు అనిపిస్తుంది. ఎందుకంటే పోయినసారి అంతకుముందుకు సీజన్ ఇట్లా పల్లవి ప్రశాంత్ కామనే, ఇంత పబ్లిక్ పల్లవి ప్రశాంత్కి వచ్చారు, ప్లస్ కళ్యాణ్ గారికి ఇంతవరకు ఎవరికి రాలేరు. కాకపోతే ఏంటంటే ఒకటి మైనస్ పాయింట్ ఏంటంటే ఫ్యాన్స్ అందరు ఇక్కడ వెయిటింగ్ చేస్తారు. ఫ్యాన్స్ గురించి కళ్యాణ్ గారిని చూపించాలి అందరికీ. ఏం చేస్తారంటే బ్యాక్ నుంచి పంపించేస్తారు కళ్యాణ్ గారిని. అది కరెక్ట్. ఫ్యాన్స్ అంతా ఇక్కడ వెయిటింగ్ చేస్తే బ్యాక్ నుంచి పంపిస్తారు. ఎందుకంటే ఫ్యాన్స్ వచ్చినందుకు ఇక్కడ నుంచి పంపిస్తే ఫ్యాన్స్ మొత్తం హ్యాపీగా ఉంటారు కదా.
అట్లా ఇంత పల్లవి ప్రశాంత్ విన్ అయినప్పుడు ఇక్కడ సిచ్యువేషన్ ఎలా ఉండిందో చూసారు కదా, దానికోసమే ఈ సెక్యూరిటీ కానీ ఇటువంటి సెక్యూరిటీ ఏర్పాటు చేయడానికి, అంటే ఇంతకుముందు ఫ్యాన్స్ బస్సులు పగలగొట్టడం కానీ ఇదంతా చేశారు కదా, సో దానికోసం సెక్యూరిటీ ఏర్పాటు చేశారు. సో వాళ్ళు రేపు మార్నింగ్ బయటకు వచ్చే ఛాన్స్. ఓకే ఓకే, అట్లా అంటే పబ్లిసిటీ చేసి అయిపోతుంది కదా. ఇప్పుడు ఆడు ఇప్పుడు మార్నింగ్ వస్తా అంటే అందరు వెళ్ళిపోతారు కదా, వెయిటింగ్ చేయరు కదా, అంత టైం అంతా వేస్ట్ చేసుకోరు కదా. ఎందుకంటే ఆసక్తి ఫ్యాన్స్కి ఎట్లుంటుందంటే అందరూ వస్తాడేమో చూద్దామనే ఉంటుంది కదా, ఎక్కడి నుంచో వస్తారు అట్లా అని చెప్పి కళ్యాణ్ ఒకసారి చూడాలి, ఆ ట్రోఫీతో చూడాలని వచ్చాను అంతే. ఇంత ముందుకు పోయిన సీజన్లో 12 వరకు ఇక్కడ ఉన్నా అసలు ఇంతవరకు పంపించలేరు. అట్లా అదొకటే ఉంది, ఫ్యాన్స్కి అంతా బాధ ఒకటే, చూడిచి పోవాలని అంత దూరం నుంచి వచ్చారు అందరు. కళ్యాణ్ చూడ్డా రైట్ అనంతరం ప్రెసెంట్ ఇటువంటి హంగామా, ఎందుకంటే ఆఖరి రైట్ ఒక్కసారి రాజధానికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను. ఇటు సుందరపాలెం దగ్గర ఒక్కసారిగా అటెన్స్ వాతావరణం నెలకొంది, సంబరాలు మొదలయ్యాయి. ఒకసారి రాజధానికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను. రాజేష్, ప్రస్తుతం సుందరపేటలో ఎటువంటి వాతావరణం ఉంది? రాజేష్, ఐ థింక్ ఫైనల్ మూమెంట్ వచ్చేసింది. ఇక్కడ అంతా కూడా చాలా కోలాహలంగా ఉత్కంఠగా చూస్తున్నారు. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా మరి కాసేపట్లో ఎవరు విన్నారు అనేది ఒక ఆసక్తికరంగా ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఒక టెన్షన్ నెలకొనేటువంటి ఆపత్తులు కూడా కనిపిస్తాము. సచిన్ ప్రస్తుతం చూసుకుంటే వీళ్ళంతా కూడా అంటే మరి కాసేపు ఏం జరిగిపోతుంది, ఎందుకంటే కరెక్ట్ గా ఎస్టిమేట్ ఇస్తూ అడ్వర్టైజ్ ఇవ్వడం జరిగింది. అడ్వర్టైజ్ ఇవ్వడంతో ప్రతి ఒక్కరు కూడా ఆ స్క్రీన్ కి అతుక్కుపోయేటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ప్రతి ఒక్కరు కూడా అంతేపాటు ఈ యొక్క గ్రామంలో ఓట్ ఫర్ కళ్యాణ్ పడాలకి ఎవరైతే ప్రమోట్ చేశారో వాళ్ళని కూడా ఒకవైపు వీడియోస్ అన్ని కూడా ఆ స్క్రీన్ పైన ప్లే చేస్తూ మరింత ఎంజాయ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉన్నాయి. ఈ గ్రామస్తుల కోసం మనం చూడొచ్చు, అందరిలో కూడా ఒక కేవలమైన ఉత్కంఠ కనిపిస్తుంది. ఎవరు ఆల్రెడీ ఇప్పుడు వచ్చేసింది. చూసుకుంటే బిగ్ బాస్ ఆల్రెడీ స్టార్ట్ అయ్యింది. ఇప్పుడు చూసుకుంటే అందరిలో కూడా ఒక రకమైనటువంటి ఉత్కంఠ, ఈ ఉత్కంఠ అనేది ఏ విధంగా ఉండబోతుందంటూ కూడా ప్రతి ఒక్కరు కూడా చాలా ఆసక్తికరంగా చూస్తున్నారు. ఎందుకంటే ఒక రంగం చెప్పాలంటే ఆసక్తికరంగా ఆందోళన కూడా కనిపిస్తూ ఉన్నది. ఏం జరగబోతుంది, ఎలా ఉండబోతుంది, ప్రతి ఒక్కరిలో కూడా ఒక కేరింతలతో ఒక ఆనందకరమైనటువంటి వాతావరణం ఈ సుందరపేటలో కనిపిస్తుంది. వీళ్ళంతా కూడా చెప్తున్నారు, విజయనగరం జిల్లా బాగాపురం మండలం సుందరపేట గ్రామంలో ఈ రోజంతా కూడా ఒక పండగ వాతావరణం కనిపిస్తుంది చెప్పాలి. సచిన్ చూసాడు ఆల్రెడీ ఒక వైపు నాగార్జున కూడా మాట్లాడుతున్నారు, తనుజకి కళ్యాణ్కి ఎవరు వస్తారు, ఏం జరగబోతుంది, ఏం చేయబోతున్నాం అక్కడ కూడా ఒకవైపు చూస్తే డైలాగులతో ఇది ఒక చదరంగం కాదు, ఇది రణరంగం అంటూ కూడా డైలాగులతో చెప్పుకొస్తున్న నేపథ్యం కూడా కనిపిస్తా ఉన్నది. ప్రస్తుతం చాలా ఆసక్తికరంగా చూపిస్తుంది. సంబంధించింది ఎవరైతే విన్నర్ ఉన్నారో ఆ విన్నర్ కూడా మారుతి సుజుకి వెహికల్ ఇస్తామంటూ కూడా ఒక చెప్తా ఉన్నారు. చూసుకుంటే వీళ్ళందరిలో కూడా ఒక ఆసక్తికరమైనటువంటి వాతావరణం కనిపిస్తుంది చూడొచ్చు. గ్రామస్తులంతా కూడా ఒకే ప్లేస్ కి చేరుకుంటారు. బయట చూస్తుంటే ఒకవైపు పెండాలు కూడా తెలిసి బిల్డింగ్ల మధ్య పెండాలు కలిసి, ఎందుకంటే రోజు కూడా విపరీతంగా పడుతూ ఉంది, చలి కూడా విపరీతంగా ఉంది. ఎందుకంటే మంచి ధరలను కూడా తీర్చుకుంటూ ఒకవైపు ఈ గ్రామం కూడా ఒక పండగ వాతావరణం కనిపిస్తుంది. సచిన్ అదే విధంగా ఎముకలకు కొరికే చలి తీవ్రమైనటువంటి చలితో కూడా ఎవరు కూడా దీన్ని లెక్క చేయకుండా అంత ఆసక్తికరంగా కనిపిస్తుంది. ప్రతి ఒక్కరిలో కూడా చలి కూడా లెక్క చేయలేదంటే ఆ బాడీలో మరింత వేడి పుట్టించే విధంగా అయితే ఈ రోజు బిగ్ బాస్ ఈ రోజు సుందరపేటలో సృష్టిస్తుందని చెప్పొచ్చు. ఎందుకంటే ఈ గ్రామానికి చెందినటువంటి వ్యక్తి ఈ రోజు 9 రాష్ట్రాల్లో కూడా చరిత్ర సృష్టించబోతున్నాడు కూడా మరింత ఆనందకరమైనటువంటి వాతావరణం అయితే కనిపిస్తూ చూడొచ్చు. వీళ్ళంతా కూడా ఎవరికి ఏం జరుగుతుంది ఆల్రెడీ ఒకవైపు అది చూపిస్తున్నారు, చూడొచ్చు. మనం ఒకవైపు ఎవరికి వస్తుంది ఏంటి, ఒకవైపు తనుజని కళ్యాణ్ ఇద్దరు కూడా చూపించి ఒకవైపు ఇక్కడ నాగార్జున కూడా చాలా ఆసక్తికరంగా ఏం జరుగుతుంది మరి కాసేపు కూడా మరింత ఉత్కంఠతో కూడా ఈ యొక్క పరిస్థితి కలిగి చూడొచ్చు. అంతా కూడా
ఎలా అనిపిస్తుంది అంటే Alright, ఒక్కసారి రాజేష్ మీరు లైన్ లో ఉండండి, మరి కాసేపట్లో మీ దగ్గరికి వస్తున్నాను, ఎందుకంటే ఎక్సైట్మెంట్ కంటిన్యూ అవుతుంది. అన్నపూర్ణ స్టూడియోస్ కు వెళ్ళిపోతున్నాను నేరుగా అప్డేట్స్ అందించేందుకు. అనీంద్ర సిద్ధంగా ఉన్నారు. అనీంద్ర ఒక్క నిమిషం మీరు లైన్ లో ఉండండి. 5 4 3 2 అక్కడ ఆగారు. నాగార్జున ఎందుకు ఆగారు 2 దగ్గర? 2 2 2 1 హ్యాండ్స్ లిఫ్ట్ చేశారు ఇద్దరు విని. ఇటు పడాల పవన్ కళ్యాణ్ అట్ ద సేమ్ టైం తనుజ ఇద్దరిది కూడా హ్యాండ్స్ లిఫ్ట్ చేశారు. అండ్ ఇప్పుడు కుడి చెయ్యి డ్రాప్ అవుతుంది, అటు నుంచి డ్రాప్ అవుతుంది. ఆఫ్ కోర్స్ వీ నో వాట్ ఇట్ గోన్ బి, బట్ టెన్స్ రీతు అయితే మాత్రం ఏదో జరిగిపోయిందని భయంగా చూస్తుంది. అండ్ ఇద్దరి చేతులు మళ్ళీ ఆయన కిందకి దించారు. ఒక్కసారిగా సిచ్యువేషన్ మారిపోతుంది. టెన్స్ సిచ్యువేషన్. పడాల పవన్ కళ్యాణ్ కళ్ళు అలా ఇద్దరు కూడా క్లోజ్ చేసేసారు. ది కాన్ సీ దట్ ఐ మీన్ ఆ టెన్స్ సిచ్యువేషన్ మనం చూడొచ్చు. ఇద్దరు కళ్ళు మూసుకున్నారు. అండ్ నాగార్జున ఈజ్ ప్లేయింగ్ లైక్ ఒక్కసారి వాళ్ళ ఊరు కూడా వెళ్ళిపోదాం, ఎందుకంటే ఆ విజువల్ ఒక్కసారి చూడొచ్చు. టెన్స్ సిచ్యువేషన్ మీరు చూస్తే కనుక వాళ్ళెవరు మాట్లాడేందుకు అంత టెన్స్గా ఉంది వాతావరణం. స్టిల్ ఆ టెన్స్ కంటిన్యూ అవుతుంది. ఒక చెయ్యి కింద దించి ఒక చెయ్యి పైకి ఇలా లిఫ్ట్ చేయడం, ఇలా దట్స్ ఓ మై గాడ్. ఆ టెన్స్ని భరించడం ఎవరితరం కాదు. అండ్ ఆ హోల్డ్ చేసిన టెన్స్ పవన్, అయ్యో బాబోయ్ ఆ టెన్స్ అలా హోల్డ్ చేశాడు. ఒకసారి విజువల్ మీరు చూస్తున్నారు. సుందరపాలెం దగ్గర ఎటువంటి వాతావరణం ఉంది అనేది ఒక్కసారిగా కోలాహలంగా ఉండాల్సిన పరిస్థితి ఉద్విగ్నంగా చాలా చాలా సైలెంట్ అయిపోయింది. సో ఎస్, సంబరం స్టార్ట్ అయిపోయింది. మీరు చూడొచ్చు. పడాల పవన్ కళ్యాణ్ అంటూ ఒకసారి మీరు చూడొచ్చు. వాళ్ళు అనౌన్స్ చేసినట్టే ఒకసారి సుందరపాలెంలో కూడా సంబరాలు ఏ లెవెల్లో ఉన్నాయో చూడొచ్చు. పూర్తిగా సంబరం చేస్తారు. సరిలేరు నీకెవరు అంటోంది అక్కడ సుందరపాలెం. ఒక్కసారి నేరుగా చలో సుందరపాలెం వెళ్ళిపోద్దాం. అక్కడ మీరు చూడొచ్చు ఏ స్థాయిలో ఉంది అనేది. సరిలేరు నీకెవరు అంటూ బీజం పడుతూ ఉంటే ఒక్కసారిగా ఆ జోష్, ఆ చిన్న పెద్ద తేడాలకుండా సంబరం చేసుకుంటున్నారు. నేను ఇంకా ఆగనప్ప, సుందరపాలెం నేరుగా వెళ్ళిపోద్దాం. రాజేష్ అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. రాజేష్, అక్కడ హౌస్ ద జోష్? చూడొచ్చు కూడా ఒక పండుగ వాతావరణం కనిపిస్తామని చూస్తామంటే వీళ్ళందరిలో కూడా ఒక జోష్ కనిపిస్తామన్నది. దానికి సంబంధించి కానా సత్యం కూడా ఆడుతూ ఒక పండుగ కనిపిస్తామంది. ఎందుకంటే వీళ్ళందరూ కూడా చూడొచ్చు ఎంత ఆసక్తిగా బిగ్ బాస్ షో స్టార్ట్ అయిన రోజు నుంచి ఈ రోజు వరకు కూడా చాలా ఆసక్తిగా ప్రతి రోజు కూడా ఒక ఉత్కంఠగా చూసుకునే పరిస్థితి కనిపిస్తుంది. ఒక్కసారిగా విన్నర్గా కళ్యాణ్ పడాలని ప్రయత్నించేసరికైతే ఒక రకంగా చెప్పాలంటే ఎవరికి కూడా తెలియని రోజు ఈ రోజు ఇంకా కనిపిస్తుంది. ప్రస్తుతానికి చాలా కనిపిస్తూ ఉంటారు. వాళ్ళతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎలా ఉండబోతుంది, ఏం చేయబోతున్నారని మరిన్ని వివరాలు వాళ్ళ మాట్లాడే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఆల్రైట్, విజువల్స్ మీరు చూస్తున్నారు. పవన్ కళ్యాణ్ పడాల గెలుపొందిన తర్వాత ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. ఎస్, మాట్లాడుతున్నారు, రియాక్షన్స్ చూద్దాం. ఓకే సత్యం. రాజేష్ ప్లీజ్ కంటిన్యూ. ఒక పండుగ వాతావరణం కనిపిస్తామన్నది. ఎందుకంటే ఈ గ్రామస్తుల్లో అందరిలో కూడా ఒక రకంగా చాలా ఆనందం అయితే కనిపిస్తామన్నది. సచిన్ అంతా కూడా వాళ్ళతో మాట్లాడించండి. ఎస్ ఒక్కసారి వాళ్ళతో మాట్లాడి రైట్. ఈరోజు విన్నర్ గా బయటకు వచ్చిన మా సుందరపేట ప్రజలందరూ అభిమానిస్తున్నారు. ఓకే రాజేష్, ఒక్కసారి మీరు లైన్ లో ఉండండి. నేను నేరుగా అన్నపూర్ణ స్టూడియోస్ వెళ్ళిపోతాను. అన్నపూర్ణ స్టూడియోస్ దగ్గర ఎటువంటి వాతావరణం ఉంది అనేది. ఓకే, కంటిన్యూ రాజేష్, కంటిన్యూ రాజేష్. చెప్పాలంటే సచిన్ అంతా ఒక నేపథ్యం కూడా కనిపిస్తుంది. సచిన్ అంతా కూడా పూర్తిగా ఒక రకంగా చెప్పాలంటే ఓకే రాజేష్, ఒకసారి మీ లైన్ లో ఉండండి. నేను నేరుగా అన్నపూర్ణ స్టూడియోస్ దగ్గర సందర్భ వాతావరణం నెలకొంది. అప్డేట్స్ అందించేందుకు అనీంద్ర లైవ్ లో ఉన్నారు. అనీంద్ర, అక్కడ వాళ్ళు ఏమంటున్నారు? అక్కడ ఫ్యాన్స్ చేరుకున్నారు, క్రౌడ్ మూడ్ కూడా పెరిగింది, పోలీసులు కూడా పెద్ద సంఖ్యలో చేరుకున్నారు. ఏమంటున్నారు ఫ్యాన్స్ అక్కడ?
ఎస్ సచిన్, ఫ్యాన్స్ మాత్రం చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ముందు నుంచి కూడా ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా మ్యాక్సిమం కళ్యాణ్ ఫ్యాన్స్ ఇక్కడికి వచ్చారు, కళ్యాణ్ని చూడడానికి ఇక్కడికి వచ్చారు. ఏ టైం అయినా కళ్యాణ్ని చూడాలంటూ కూడా ఇక్కడ వీళ్ళు వెయిట్ చేస్తున్న పరిస్థితి. కానీ ఇక్కడ టైట్ సెక్యూరిటీతో ఇక్కడ ఫ్యాన్స్ ఎవరిని కూడా ఇక్కడ నిలబడినివ్వట్లేదు. మొత్తం ఫుల్ సెక్యూరిటీ ఏర్పాటు చేశారు కాబట్టి సో వీళ్ళందరూ చాలా ఎక్సైటెడ్గా ఇప్పుడే విన్నర్గా కళ్యాణ్ని అనౌన్స్ చేశారు. చాలా ఎక్సైటెడ్గా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. సో కళ్యాణ్ 35 lakhs క్యాష్ అండ్ విక్టోరియస్ కార్ని గెలుచుకున్నారు. సో 15 lakhs డెమాన్ పవన్కి వెళ్ళిపోయినాయి కాబట్టి 35 lakhs కళ్యాణ్ గెలుచుకున్నారు. అండ్ ఇంకా విక్టోరియస్ కార్ కూడా కళ్యాణ్ గెలుచుకున్నారు. సో రన్నర్గా తనూజ నిలిచారు. సో వాళ్ళిద్దరికి ఒక మంచి అండర్స్టాండింగ్ ఉంది కాబట్టి సో వాళ్ళల్లో ఎవరు విన్నర్ అయినా వేరే ఇంకొకరు పెద్దగా ఫీల్ అయ్యే సిచ్యువేషన్ ఉండదు వాళ్ళ బాండింగ్కి సంబంధించి. సో చాలా ఎమోషనల్ అవుతున్న పరిస్థితి కూడా మనం చూడొచ్చు. సో ఇక్కడ ఫ్యాన్స్ పరిస్థితి కూడా అలాగే ఉంది. ఒక కామనర్గా హౌస్లోకి అడుగుపెట్టిన కళ్యాణ్ ఒక కామనర్గా సెలబ్రిటీస్ అందరినీ దాటుకుని ఈ స్టేజ్ వరకు వచ్చి విన్ అవ్వడం అనేది చాలా హ్యాపీ మూమెంట్ అంటూ కూడా ఇక్కడ ఫ్యాన్స్ అందరూ కూడా చెప్తున్న పరిస్థితి. ఒకసారి ఫ్యాన్స్తో కూడా మాట్లాడదాం. హాయ్ బ్రదర్, ఎక్కడి నుంచి వచ్చారు? అమలాపురం నుంచి వచ్చానండి. ఎలా అనిపిస్తుంది కళ్యాణ్ విన్ అవ్వడం? చాలా హ్యాపీగా అనిపిస్తుంది అన్న. ఫస్ట్ నుంచి ఫాలో అవుతున్నారు? చాలా ఫాలో అవుతున్నాను అన్న. ఎక్స్పెక్ట్ చేశారా విన్ అవుతారని? చేశాను. ఫస్ట్ నుంచి మేము ఓట్లేసి గెలిపించాం కాబట్టి ఎంత స్థాయికి వచ్చాడు అని ఎవరైతే ఏంటి ఇలా సోల్జర్ అని నెగతాలు చేశారో వాళ్ళకి చెప్తున్నాను అన్న. ఇప్పుడు నిజంగా కళ్యాణ్ అంటే ఈడు ఇలా ఉండాలి. ఒక కామనర్ విన్ అయ్యాడంటే మాకు కూడా ప్రౌడ్గా ఉన్నది, చాలా ప్రౌడ్గా ఉన్నదన్న. ఇంకా కళ్యాణ్ కూడా బయటకు వస్తున్నాం, మేము వెయిట్ చేస్తున్నామన్నా. ఒక ఎక్కడి నుంచి చాలా దూరం నుంచి 500 kilometers నుంచి ట్రావెల్ చేసి వచ్చామన్నా. కేవలం కళ్యాణ్ కోసం వచ్చామన్నా. కళ్యాణ్ మాకు కావాలండి, ఇప్పుడు అర్జెంట్గా ఫోటో అయినా కావాలన్న ఒకటి. ఓకే, ఆనందాలు బ్యూస్ పంప్స్ వస్తున్నాయి అన్న, కాళ్ళు వణుకుతున్నాయి. ఇంకా కళ్యాణ్ మీకు అంతగా కనెక్ట్ అవ్వడానికి, అంతగా నచ్చడానికి రీజన్ ఏంటి? అంటే ఎవరితో ఎలా ఉండాలో, ఎక్కడ స్టాండ్ తీసుకోవాలో, ఎవరితో ఎలా ఉండాలో అన్నీ తెలిసిన వ్యక్తి అయినా. అంటే అక్కడ 23 years అన్న అన్నికి. అంటే అంత అలాగా ఆడాడంటే చాలా గ్రేట్ అన్న. మీకు కూడా ఒక ఇన్స్పిరేషన్ సెట్ చేశాడు అనుకోవచ్చా? బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్ళి కామనర్ విన్ అవ్వచ్చు అనడానికి. ఓకే అన్న, చాలా చాలా ఇన్స్పిరేషన్ అన్న ఆయనకి. ఓకే, థ్యాంక్ యూ. ఏం మాట్లాడతారు కళ్యాణ్ మీ ఎదురుగా వస్తే ఏం చెప్తారు అన్న? మీ ఇన్స్పిరేషన్ చాలన్న. ఒక్కసారి వచ్చి సెకండ్ ఇస్తే మాకు అది సంతోషం అన్న. చాలా ఇన్ని ఓట్లు వేసి గెలిపించినందుకు మాకే చాలా ఉంటుంది కదన్న కొంచెం. అది బ్రదర్, మీరు ఎక్కడి నుంచి? మా నర్సాపూర్ మీద. ఓకే, అక్కడ నుంచి వచ్చారా? లేదు, ఇక్కడనే ఉంటా, కృష్ణనగర్లో. సో ఎలా అనిపిస్తుంది కళ్యాణ్ విన్ అవుట్? కళ్యాణ్ విన్నర్ చాలా గ్రేట్గా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాం. ఎందుకంటే మన ఆర్మీ సోల్జర్ కదా. సో ఆర్మీ సోల్జర్ నుంచి వచ్చి మనకు కామన్ మ్యాన్ వచ్చి చాలా బాగా ఆడారు. మన విన్నర్ అని అప్పుడే తెలిసింది. సో ఇంకా రానికి ఆయన గురించి వెయిట్ చేసినప్పుడు మేము సుమారుగా 7 గంటల నుంచి వెయిట్ చేస్తున్నాం ఇక్కడ. ఇంకా ఒక్కసారి మీరు లైన్లో ఉండే ప్రయత్నం చేయండి. ఇంట్రెస్టింగ్ సిగ్నల్. ఒకనొక టైంలో నన్ను ఇక్కడ అంటే నేను ఇలా ఉండడానికి కారణం తనూజ అన్నప్పుడు ఆ రిక్వెస్ట్ తనూజ ఇలా చూపించింది. ఇట్ షోస్ వాట్ ఎ కైండ్ ఆఫ్ బాండింగ్ దట్ ఈస్. ఇద్దరి గురించి మాట్లాడుకుంటున్న సందర్భంలో ఒకసారి సుందరపాలెం వెళ్ళిపోదాం. సుందరపాలెంలో ఒక్కసారిగా సంబరాలు నెలకొన్నాయి. అప్డేట్స్ అందించేందుకు రాజేష్ స్క్రీన్ లో సిద్ధంగా ఉన్నారు. రాజేష్ దగ్గరికి వెళ్ళిపోదాం. సుందరపాలెంలో పంబర్ రేగుతోంది, సంబరాలు అంబరాన్ని అంటున్నాయి, ఆనందోత్సవం కుమ్ముతున్నారంటే ఒక్కసారిగా ఓకే నేను ఈ ఫ్రేమ్ లోకి వెళ్ళిపోతా. సో దట్ ఇది బాగుంది ఫ్రేమ్ చూడడానికి. సో సుందరపాలెం వెళ్ళిపోతాం. సుందరపాలెంలో జోష్ ఎలా ఉంది అప్డేట్స్ అందించేందుకు రాజేష్ లైవ్ లో కంటిన్యూ అవుతున్నారు. ఒకసారి రాజేష్, సుందరపాలెంలో జోష్ ఎలా ఉంది? ఓ మై గాడ్, ఐ షుడ్ రన్, ఇటువైపు వచ్చేయాలి నేను చూడాలంటే. రాజేష్ ఎలా ఉంది జోష్ సుందరపాలెంలో? ఇంత ఉత్సాహంలో ఉన్నారు, ఎలా చూడాలి ఈ రోజు చూస్తూ ఉంటే? ఒక విషయం కూడా యూట్యూబ్ లో కాదండి, హాట్ స్టార్ లో చూడాలి. జియో హాట్ స్టార్ యాప్ డౌన్లోడ్ చేసి అందరూ మొబైల్ లోనే చూడొచ్చు. లేదు ఆల్రెడీ టీవీలో స్టార్ మాలో లైవ్ ఆల్రెడీ టెలికాస్ట్ అవుతుంది, ప్రతి ఒక్కరు చూడండి. కళ్యాణ్ గెలుపుని అందరూ కూడా ఆస్వాదించండి. ఈ గెలుపుని మేము ప్రతి మా ఛానల్స్ లో, నాది ఇన్స్టాగ్రామ్ ఐడి littlecutie23 ఉంటుంది, ఐడిలో కూడా పెడతాను. అలానే మీరు యూట్యూబ్ లో కూడా చూడొచ్చు. స్టార్ మా జియో హాట్ స్టార్ లో కూడా ఆల్రెడీ రీల్స్ లో వచ్చేస్తూ ఉంటాయి. సో నా దాంట్లో చూడాలి అంటే littlecutie23. ఎలా అనిపిస్తుంది తనకి అడగండి, ఎలా అనిపిస్తుంది తన విషయం ఎలా అనిపిస్తుంది అనేది అడిగే ప్రయత్నం చేయండి. సుందరపేటలో ఒక పండుగ వాతావరణం కనిపిస్తుంది, ఇదంతా ఎలా అనిపిస్తుంది? మాకు అసలు ఆ మాటల్లో అయితే చెప్పలేనంత హ్యాపీగా ఉంది. చాలా అంటే చాలా 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 హ్యాపీగా ఉంది. మీరు చూస్తుంటే మీకే అర్థమైపోతుందా ఎంత బాగా సెలబ్రేట్ చేసుకుంటున్నామో. వీఆర్ వెరీ హ్యాపీ. ఇంకా ఈ స్వగ్రామానికి చెందిన ఉన్నారు, వాళ్ళతో కూడా మాట్లాడే ఎలా ఉంది అమ్మ చెప్పండి. మీ గ్రామానికి చెందిన వ్యక్తి
కనిపిస్తారు చాలా గర్వకారంగా ఉంది. థ్యాంక్ యూ. ఎంతమంది చాలా మంది సపోర్ట్ చేసినందుకు చాలా థ్యాంక్ యూ. చాలా హ్యాపీగా ఉంది బాబు. చాలా హ్యాపీ. పండగలా చేసుకుంటాం. ఒక పండగ అవుతుంది సుందరపేటలో. చాలా హ్యాపీగా చాలా హ్యాపీగా ఉందండి. ఓకే ఓకే రాజేష్ వాళ్ళు అడగండి కళ్యాణ్కి ఏం చెప్తారు, కళ్యాణ్ చూస్తుంటే ఏం చెప్తారు వాళ్ళు? అమ్మా చెప్పండి, మీ కళ్యాణ్కి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఈ కళ్యాణ్కి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? చాలా హ్యాపీగా ఉందండి. పవన్ కళ్యాణ్ వెళ్ళడం నాకు చాలా హ్యాపీగా ఉందండి. ఈ సంతోషంలో మీ కళ్యాణ్కి ఏమైనా చెప్పాలనుకుంటున్నారు? కళ్యాణ్ హాయ్ చెప్తామండి. నా సంతోషంగా ఉందండి. చెప్పండి అమ్మా, మీ కళ్యాణ్కి ఈ ఆనందంలో ఏం చెప్పాలనుకుంటున్నారు? మీరు అనుకున్నట్లే ఖచ్చితంగా వచ్చారు. మా ఊర్లో పేరు తెచ్చాడు బాబు. అది చాలు మాకు. అదే మా ఇండియాకి అంతా తెచ్చినట్టు పేరు. థ్యాంక్ యూ. ఓకే చూడొచ్చు మన సత్యని ఇక్కడ చూస్తూ ఉంటే అంతా ఒక పండుగ కనిపిస్తూ ఉన్నది. వీళ్ళంతా కూడా చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ప్రత్యేకంగా చూడొచ్చు వాళ్ళ ప్రెసిడెంట్ కూడా అంటే ఆ గ్రామ పంచాయతీ ప్రెసిడెంట్ కూడా మనతో పాటు ఉన్నారు. వాళ్ళతో కూడా మాట్లాడే ఇంత ఘన విజయం సాధించారు. 2 తెలుగు రాష్ట్రాల్లో ఒక ప్రత్యేక స్థానం అయితే సంతరించుకున్నారు. ఎలా కూడా తెలుగు రాష్ట్రాల్లో సుందరపేట అనే గ్రామాన్ని కళ్యాణ్ పడాలో చూపించాడు, విజయాన్ని చూపించాడు. సుందరపేట అనే గ్రామాన్ని కళ్యాణ్ పడాల మన 2 రాష్ట్రాల్లోనూ మా గ్రామాన్ని చూపించాడు. సచిన్ మన మధ్య చూడొచ్చు. వీళ్ళంతా కూడా ఈ 2 రాష్ట్రాల్లోనే ఒక ఘన విజయం అయితే సాధించడంతో కూడా ఒక మధ్య చెప్పుకోవాల్సిన పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. ఎలా చూడొచ్చు అందరూ కూడా ఒక పండుగ వాతావరణం కనిపిస్తుంది. ప్రతి ఒక్కరిలో కూడా ఒక ప్రత్యేక ఆనంద వాతావరణం కనిపిస్తూ ఉన్నది. ప్రత్యేకంగా చూడొచ్చు వీళ్ళంతా కూడా చూడొచ్చు. వీళ్ళంతా కూడా ప్రత్యేకంగా వీళ్ళకి ఆనందాలకు అవధులు చెప్పొచ్చు. ప్రస్తుతం సచిన్ వీళ్ళ పరిస్థితి మాత్రం చాలా తీసుకోండి. మీరు కాస్త ఊపిరి తీసుకోండి. ఈ గ్యాప్ లో వాళ్ళతో కమ్యూనికేట్ అయ్యే ప్రయత్నించండి. వాళ్ళతో మళ్ళీ కనెక్ట్ అవ్వండి. ఎవరెవరు మాట్లాడతారో లైన్అప్ చేసుకోండి. ఈ గ్యాప్ లో నేను మళ్ళీ మీ దగ్గరికి వచ్చే ప్రయత్నం చేస్తాను. ఒక్కసారి విజువల్ చూడండి. తనూజ ఎప్పుడైతే విన్నింగ్ స్పీచ్ పవన్ కళ్యాణ్ ఇస్తున్న సందర్భం ఉందో అన్నప్పుడు తను ఒక మాట అన్నాడు, నేను ఇంతవరకు వచ్చానంటే నాకు ముందుండి సపోర్ట్గా నిలిచింది తనూజ అని చెప్పి. ఐ మీన్ తను ఇలా ఉన్నాడు, ఇలా తను చూపించినప్పుడు వెంటనే షీస్ లైక్ ఓకే ఇది కనిపిస్తుందా ఇలా అని చెప్పి మీరు ఆఫ్ కోర్స్ తను చూపిస్తుంది. మీరు చూడొచ్చు లవ్ షేప్ అంటే లైక్ బ్యూటిఫుల్. అబ్బా నిజంగా ఒక బాండింగ్ గురించి మాట్లాడుకున్నప్పుడు ఇట్ మేబీ అది ఆ బాండింగ్కి ఒక ప్యూర్గా ఏ పేరు పెట్టినా యాక్సెప్ట్ చేస్తారేమో. ఎందుకంటే తనూజ అండ్ కళ్యాణ్ వీళ్ళ బాండింగ్ ఫ్రెండ్షిప్ అంటారా, లవ్ అంటారా, XYZ ఏమంటారా, మీరు ఏమైనా అనుకోండి. బట్ వీఆర్ ఇన్ ప్యూర్. అది ఫ్రెండ్షిప్ అంటూ వాళ్ళు చెప్పుకొచ్చారు. ఈరోజు అది ఆఖరి వరకు సపోర్టివ్గా కూడా నిలిచారు. సో ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ మెసేజ్. ఇంతవరకు బిగ్ బాస్ నేను చూసినంత వరకు అబ్బా ఇటువంటి బాండింగ్ ఇటువంటి ఫ్రెండ్షిప్ లేదు అంటే చాలా మంది మాట్లాడుతున్నారంటే అర్థం చేసుకోవచ్చు. సంబరాలు మీరు చూస్తున్నారు. ఇటు సుందరపాలెం దగ్గర సుందరపాలెం, ఇటు వాళ్ళ ఇంటి దగ్గర సంబరాలు అంబరనంటుతున్నాయి, మిన్నట్టుతున్నాయి. జోష్ పీక్స్ లో ఉంది. అండ్ ఇటు ఎగ్జాక్ట్గా అన్నపూర్ణ దగ్గర అన్నపూర్ణ. ఓకే రాజేష్ దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను. రాజేష్ ఓకే ఈ ఫ్రేమ్ ఓకే కదా? ఓకే రాజేష్ ప్రస్తుతం ఎలా ఉంది జోష్? ఆఫ్ కోర్స్ బాణసంచ కాల్స్తున్నారు, సంబరాలు చేసుకుంటున్నారు. ఏమంటున్నారు ఆ ఊరు వాళ్ళు? ఒక్కసారి వాళ్ళ ఫ్రెండ్స్తో కావచ్చు, వాళ్ళ పేరెంట్స్ ఐ మీన్ వాళ్ళ కుటుంబీకులు కావచ్చు, బంధువులు కావచ్చు, ఎవరో ఉంటే వాళ్ళతో మాట్లాడించే ప్రయత్నం చేయండి. ఎస్ కంటిన్యూ రాజేష్. సో చూడొచ్చు సచిన్ అంతా కూడా ఒక పండుగ వాతావరణం కనిపిస్తూ ఉన్నది. ఇదే క్రమంలో వాళ్ళతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి ఎలా అనిపిస్తుంది? మీరు అనుకున్నప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు కూడా ఖచ్చితంగా మీరు అనుకున్నట్లు ఖచ్చితంగా కప్పు తీసుకుని వచ్చారు, ఖచ్చితంగా గెలిచారు. 2 తెలుగు రాష్ట్రాలకు కూడా ప్రత్యేకంగా ఒక స్థానం కూడా సంతరించుకునే పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. మారుమూల ప్రాంత గ్రామమే ఈ రోజు 2 తెలుగు రాష్ట్రాల్లో మోగిపోతున్నట్టు చేశాడు. ఎలా అనిపిస్తుంది అండి? అని మాకైతే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. మా గ్రామానికి కూడా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఉత్తరాంధ్రకి ఒక యువకుడికి వచ్చిందంటే చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాం. మా ఫ్యామిలీస్ కానీ, మా ఊరు కానీ, మా మండలం కానీ, మా జిల్లా కానీ, మా రాష్ట్రం కానీ నేను చెప్తున్నాను. ఇందాక నీకు వస్తానని చెప్పాడు, వచ్చింది. సో ఖచ్చితంగా వచ్చింది, సాధించామంటూ కూడా చెప్పుకొస్తున్నాడు. ఇంకా ఉన్నారు ఆ గ్రామం. చెప్పండి ఎలా చూడాలి? ఈ యొక్క ఆనందాన్ని ఏ విధంగా వ్యక్తం చేస్తారు ఏంటి? మీ గ్రామంలో ఇంత సందడి వాతావరణం నెలకొంది. ఎంత గట్టిగా మంచులో ఈ రోజు చూస్తామంటే పూర్తిగా మంచు దుప్పటి కప్పుకునేటువంటి తరుణంలో
ఇంతటి కటిక చలిలో కూడా ఈ విధంగా ఖచ్చితంగా చేస్తారు. చాలా హ్యాపీగా ఉంది. ఈ యొక్క సక్సెస్ ను చాలా గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకుంటాం అందరం కలిపి. చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. మీరు చెప్పండి ఎలా చూడాలండి? గ్రామంలో అందరూ కూడా పెద్దలు చిన్నలు అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా పడాల పవన్ కళ్యాణ్కి సపోర్ట్ చేసి వాళ్ళ బంధువులు కూడా వాళ్ళు ఇతరులకు చెప్పి ఆ మోటివేట్ చేసి ప్రతి ఒక్కరు కూడా ఓటేసి ఈ రోజున పడాల కళ్యాణ్ అనే వ్యక్తి ఆట ఎంత అయితే ఆడాడు అలాగే గ్రామస్తులందరూ కూడా సపోర్ట్ చేసి రెండు రాష్ట్రాలతో కూడా ఎంతో సపోర్టింగ్ చేసి ఈ రోజు ముందుకు సాగించారు. కప్పు కూడా తేడం జరిగింది. మా ఊరికి చాలా సంతోషకరమైన చిన్న గ్రామం, మారుమూల గ్రామం. ఈ గ్రామంలో మంచి పేరు తీసుకొచ్చి పెట్టారని మరి మేము కోరుకుంటున్నాం. మీరు చెప్పండి ఎలా చూడాలండి? చాలా సంతోషం అండి. కప్పు రావడం ఎందుకంటే మా గ్రామానికి చాలా సంతోషం. ఎందుకంటే ఎంతవరకు వస్తారో అనుకోలేదు మేము. చాలా బాగా ఆడాడు, చక్కగా చేసాడు, మన గ్రామానికి మంచి పేరు తెచ్చాడు. ఇంకా బాగా ఉండాలని కోరుకుంటున్నాం. సంతోషం అయిపోయింది. సచిన్ చూసాం కదా, అంతా కూడా ఒక పండగ వాతావరణం కనిపిస్తామన్నది. అందరిలో కూడా వెళ్ళలేనటువంటి కోలాహలం మధ్య ఈ రోజు కనిపిస్తుంది. ఒక పక్క డీజే బాక్సులతో చాలా ఆనందంగా ఉంటుంది పరిస్థితి. ఎవరు కూడా మనతో కూడా మాట్లాడినటువంటి పరిస్థితులు అయితే ఉన్నారు. ఎందుకంటే అంత ఆనందాన్ని అయితే వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. రాజేష్ అక్కడ బాణాసంచా కాలుస్తున్న అక్కడ బాణాసంచా కావచ్చు, సంబరాలు కావచ్చు, ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేయండి. పరిస్థితి ఎలా ఉంది? ఓకే, అక్కడ బాణాసంచా కాలుస్తున్న విజువల్స్ కావచ్చు, సంబరాలు కావచ్చు, ఒక్కసారి అక్కడ పరిస్థితిని ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేయండి రాజేష్. అది మీరు విజువల్ చూస్తున్నారు, అది పడాల పవన్ కళ్యాణ్ సొంతూరు. సంఖ్య కూడా అంతా కూడా ఇక్కడ కాల్చినటువంటి నేపథ్యం అయితే కనిపించింది. ఎందుకంటే ఒకవైపు పడాల పేరుని ప్రకటించినటువంటి మరుక్షణమే ఇది సంబంధించినటువంటి పూర్తిగా ఆకాశంలోకి వెళ్ళినటువంటి బాణాసంచ కావచ్చు, కిందన పేలినటువంటి టపాసులు కావచ్చు, అలాగే సుంచిబుడ్డీలు కావచ్చు, ఇవన్నింటినీ కూడా భారీ ఎత్తున మందుగుండు సామాన్లతో కాల్చిన నేపథ్యం కూడా కనిపించేసి సచిన్. ప్రస్తుతం ఇది సుందరంపేటలో ఉన్నటువంటి తాజా పరిస్థితి సచిన్. ఆల్ రైట్ రాజేష్, ఒక్కసారి మీరు లైన్ లో ఉండే ప్రయత్నం చేయండి. ఇఫ్ పాసిబుల్ అన్నపూర్ణ స్టూడియోస్ దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. అంతకన్నా ముందు విజువల్స్ మీరు చూస్తున్నారు. సుందరపాలెం దగ్గర ఎటువంటి వాతావరణం ఉందని చెప్పి బాణాసంచా కాలుస్తున్నారు. బాణాసంచా కాలుస్తూ, టపాసులు పేలుస్తూ, స్వీట్స్ పంచుకుంటూ, గెంతులేస్తూ, డాన్సులేస్తూ, ఈలలేస్తూ, గోల చేస్తూ